మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. ఒక ఆయన చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు బాగా నిద్రపోయేవాడట. సో పాస్టర్ గారు ఏం చేశాడంటే ఒక బాబుని పిలిచి, ఎవరై నీకు ఒక 5 రూపీస్ ఇస్తాను, ఆయన నిద్రపోయేటప్పుడల్లా ఇలా వాడిని లేపుతా ఉండాలి. వారమంతా 2 వారాలు 3 వారాలు 4 వారాలు అలా చేసుకుంటూ 5 రూపాయలు తీసుకుంటా ఉన్నాడు. 5వ వారం లేపటంలే, శుభ్రంగా నిద్రపోతున్నాడు. 6వ నాయక పాస్టర్ గారు పిలిచారట, ఏట్రా నీకు చెప్పాను కదా 5 రూపాయలు ఇస్తాని అంటే, లేదు పాస్టర్ గారు, ఆయన 10 రూపాయలు ఇచ్చాడు, లేపవద్దని. ఓపికతో పరిగెత్తుదామనే అంశంలో మనం ఉన్నాం. ఈ మధ్యాహ్నం పార్ట్ 1, పార్ట్ 2, రేపు మధ్యాహ్నం పార్ట్ 2 ఈ యొక్క అంశాన్ని మనం చేయబోతున్నాం. ప్రాకారములు దాటుట. ప్రాకారములు దాటుట. ఈ యొక్క ఓపికతో పరిగెత్తే పందెంలో కొన్ని గోడలు వస్తాయి, ప్రాకారాలు అడ్డుకొస్తాయి. ఈ గోడలు కొన్ని మనం కట్టుకుండే ఉంటాయి, కొన్ని దేవుడు పెడతాడు, కొన్ని సైతానుడు పంపిస్తాడు. అయితే ఏదేమైనా ఈ ప్రాకారాలు మనం దాటాలి. కొన్ని ప్రాకారాలు పగలగొట్టాలి, కొన్ని ప్రాకారాలు మనం దూకేసి వెళ్ళిపోవాలి. ఆ ప్రాకారాలు అలాగనే ఉండిపోతాయి. అందుకని మనం ఈ అంశాన్ని ధ్యానం చేసుకుందాం. దానికి ముందు ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను. మీకు ఓకే అంటే పాడతాను. ఈ పాటకు సంబంధించిన సీడీ ఒకటి తెచ్చాను, మీకు తర్వాత ఆరాధన అయ్యాక ఈ సీడీ మీరు తీసుకోవచ్చు. యేసు ప్రభుకే ఈ గీతామృతం అని మా అంకులు చేశాడు ఈ పాటలది. మంచువంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట, మంచువంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట, కలవరములలో కంటిలో కన్నగ పిలచిన మాట, కలవరములలో కంటిలో కన్నగ పిలచిన మాట, యేసయ్యా నీ నోటి మాట, మంచువంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట. విసికిపోయిన నా జీవితాన్ని విరిసిన వెన్నెలగా మార్చినావు, విసికిపోయిన నా జీవితాన్ని
విరిసిన వెన్నెలగా మార్చినావు మసకబారిన నా మనసంతా కాంతి నింపావు కారుణ్యమూర్తి మసకబారిన నా మనసంతా కాంతి నింపావు కారుణ్యమూర్తి ఏమని వివరింతు నీ ప్రేమ చరితం ఏమని వివరింతు నీ ప్రేమ చరితం మంచు వంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట భూమిగా మారిన నాపై పులకరి జల్లును కురిపించినావు ఎండిన భూమిగా మారిన నాపై పులకరి జల్లును కురిపించినావు ఎన్నికలేని నన్ను దర్శించి అభిషేకించిన నా ఆత్మదేవ ఎన్నికలేని నన్ను దర్శించి అభిషేకించిన నా ఆత్మదేవ ఏమని వివరింతు నీ కరుణ చరితం ఏమని వివరింతు నీ కరుణ చరితం మంచు వంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట కలవరములలో కన్నీటిలో కన్నగ పిలచిన మాట కలవరములలో కన్నీటిలో కన్నగ పిలచిన మాట యేసయ్యా నీ నోటి మాట మంచు వంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట మంచు వంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట మంచు వంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట. థ్యాంక్ యూ. ఈ సీడీలు నేను 50 రూపాయలకి మీటింగ్ అయ్యాక మీకు కావాలంటే తీసుకోవచ్చు. రేపు ఎల్లుండి కూడా ఇంకా 2 పాటలు పాడతాను. ఓపికతో పరిగెత్తుదము. ఈ యొక్క ఓపికతో మనకు సంభవించే కొన్ని గోడలు మనం చూద్దాం. సిగరెట్ ప్యాకెట్ మీద ఒక హెచ్చరిక ఉంటుంది. ఏంటది? చెప్పిన వాళ్ళందరూ సిగరెట్ తాగుతున్నారు కదా, కాదులేండి. ఈ సెషన్ మీకు కొంచెం హానికరంగా ఉంటుంది, మీ ఆధ్యాత్మిక జీవితానికి హానికరంగా ఉంటుంది. కానీ కొన్ని గాయాలు మంచిది. నాకు చిన్నప్పుడు ఏలు వాస్తే ఇంతలాగా అయిపోయింది. మా అమ్మ నిమ్మకాయ పెడితే ఇంకా పెద్దగా అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కత్తెర తీసుకొని కట్టేసాడు. ఎందుకు నన్ను కోస్తున్నాడు అనిపించింది, ఎందుకు ఈయన నన్ను గాయపరుస్తున్నాడు అనిపించింది. కానీ అలా గాయపరిస్తేనే ఆ పాడైపోయిన చర్మం అంతా కోసేసి మళ్ళీ కట్టుకట్టాక బాగా అయిపోయింది. కొన్ని సందేశాలు మనల్ని గాయపరుస్తాయి, అది మనకు మంచిది. అందుకే ఈరోజు ఈ యొక్క గోడలు మీ జీవితంలో
ఏమన్నా ఉంటే వాటి సంగతి మీరు ఏదో తేల్చుకోవాలి. ఉదయం మీరు చాలామంది ప్రార్థన చేశారు, ప్రభు మీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. ఈ యొక్క గోడలు ఏమిటి అనే మాటకు వస్తే మన యొక్క ముఖ్య వచనము ఈ 2 సమూయేలు 22:30. దీన్ని మనం ఆధారం చేసుకుని ఈ యొక్క వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఈ సెషన్లో. ఇది మొదటి భాగం. ఎవరైనా చదువుతారా? 2 సమూయేలు. ప్రాకారములను దాటుదును అని దావీదు గారు తన యొక్క ఫేర్వెల్ ప్రసంగంలాగా ఇక్కడ చూస్తాం. అప్పటికి దావీదు బాగా వృద్ధుడైపోయాడు, మరి ఇక రేపు మాపో చనిపోయే స్థితి. అలాంటప్పుడు తన జీవితం అంతా ఒక్కసారి తలపోసుకొని సారాంశం అంతా చెబుతూ 22వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క మరి దావీదు యొక్క కృతజ్ఞత కీర్తనగా మనం ఇక్కడ చూడొచ్చు. దాంట్లో ఈ అధ్యాయం అంతా మీరు చదివితే ఆయన చాలా విషయాలు దేవుని గురించి ఆయన పొగుడుతూ ఉంటాడు. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన నేను ప్రాకారములను దాటుదును అని అన్నాడు. అంతకే దాటేశాడు. ఆ జీవితంలో ఎన్నో ప్రాకారాలు వచ్చాయి. క్రైస్తవ జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేవి వస్తాయి. ఇక రానే రావు అనేవాళ్ళు మీకు అబద్ధాలు చెప్తున్నారనమాట. నేను ఇందాక మరీ మీకు చెప్పేది, ఈ రోజుల్లో టీవీ బోధకులు యేసుని నమ్ముకోండి మీ సమస్యలన్నీ అయిపోతాయి, ఇక మీకు ఎప్పుడు సమస్యలు రావు అంటారే, అది కరెక్ట్ కాదు. అయితే దావీదు జీవితంలో ఎన్నో ప్రాకారాలు వచ్చాయి. ఆ ప్రాకారాలన్నీ దాటాడు. వాటిలో మొదటి ప్రాకారం ఏంటో మనం చూద్దాం. ప్రాకారములను దాటుట. ఈ సంవత్సరం దేవుడు మన ముందు వచ్చిన పంద్యాన్ని ఓపికతో పరిగెత్తుతూ ఉంటే సడన్లీ ఒక గోడ వస్తుంది. ఈ గోడ మీరే కట్టుకోవచ్చు. మీ మూర్ఖత్వం వల్ల, మన మూర్ఖత్వం వల్ల కొన్ని గోడలు మనమే కట్టుకుంటాం. మనం కట్టుకొని సైతాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం, దేవుడిని బ్లేమ్ చేస్తుంటాం, వాళ్ళని బ్లేమ్ చేస్తాం. కొన్ని గోడలు దేవుడు పెడతాడు. యోబు జీవితంలో గోడ పెట్టాడు. అనారోగ్యం అనే గోడ పెట్టేశాడు అక్కడ. యోబు జీవితంలో ఆయన అర్థం కాలే ఎందుకు ఇలా జరుగుతుందని. మరి కొన్ని గోడలు సాతానుడు తెచ్చిపెడతాడు, శోధిస్తాడు. అవన్నీ కూడా ఏ గోడ అయినా సరే ఆ గోడలు కొన్నిసార్లు మనల్ని అక్కడ ఆపేస్తాయి. ఏ గోడ అయినా సరే మనల్ని ప్రోగ్రెస్ ముందుకు వెళ్లకుండా చేస్తాయి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ గోడలు వచ్చాక ఇంతే లేని బ్రతుకు, ఇక దీని తర్వాత ఏమీ లేదు అంటూ అక్కడే ఆగిపోయి ఉంటారు. గోడ అవతల చాలా జీవితం ఉంది, గోడ అవతల ఇంకా చాలా ఉందనే విషయం మర్చిపోతూ ఉంటారు. ఈ గోడలు ఏం చేస్తాయంటే జీవితం ఇంతే, ఇంతకంటే ఇంకేమీ లేదులే, నీ బతికింతే, నీ గతి ఇంతే, నీ కర్మ, నువ్వు చేసిన పాపానికి నీ జీవితాన్ని బట్టి నువ్వు ఇక్కడికే ఉంటావు అంటూ చాలా మంది ఆ గోడ దగ్గర కూర్చొని స్తంభించిపోతూ ముందుకెళ్లకుండా ఉన్నారు. ఈరోజు మనం అలాంటి గోడలు ఏంటో కొన్ని మనం చూద్దాం మన జీవితంలో. మీ జీవితంలో ఒకవేళ ఇలాంటి గోడల్లో నేను ఒక 10 గోడలు కనుగొన్నాను. ఈ 10 గోడల్లో 5 ఈరోజు పార్ట్ 1 మొదటి భాగం మనం చూద్దాం 3:30 వరకు. ఆ తర్వాత రేపు రెండో భాగం లంచ్ తర్వాత రేపు చూద్దాం. దావీదు జీవితము మరి మొదటి గోడ ప్రాకారము నంబర్ 1 మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న మొదటి గోడ ఇక్కడ మనం చూద్దాం. మొదటి సమూయేలు 16లో దేవుడు సౌలు మీద విసిగిపోయి సౌలును తప్పించాలని దేవుడు ప్లాన్ వేసిన తర్వాత ఆయన ఒక క్రొత్త రాజును ఎన్నుకున్నాడు. ఆ క్రొత్త రాజును ఎన్నుకొని అభిషేకించడానికి తన సేవకుడైన ప్రవక్త అయిన సమూయేలుని యెష్షీ ఇంటికి పంపించాడు. దావీదు తండ్రి గారి ఇంటికి పంపినప్పుడు ఆయన కొమ్ములో నూనె తీసుకుని అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు మరి దావీదు డాడీ పెద్ద కుమారుణ్ణి, ఆ తర్వాత వరుసపెట్టి అందరు కుమారులందరినీ పంపించాడు. అయితే దేవుడు సమూయేలుతో అన్నాడు, వీడు కాదు వీడు కాదు అని చెప్పారు. సమూయేలు మరి అనేక విషయాలు చూశాడు, బయట విషయాలు చూశాడు. తర్వాత వాళ్ళ తండ్రి కూడా ఈ మొదటి కుమారులనే పంపించాడు, పెద్దవాడిని, చిన్నవారు, తర్వాత వాడిని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సౌలు ఆర్మీలో, సైన్యంలో అధికారులుగా, జనరల్స్గా, మిలిటరీ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి యెష్షీ అంటే వీళ్ళ తండ్రి అనుకున్నాడు, మా అబ్బాయిలు ఆల్రెడీ సైన్యంలో ఉన్నారు కాబట్టి వీళ్ళే తగిన అర్హులు అంటూ వారి పేర్లు ఆయన రికమెండేషన్ చేశాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆ తర్వాత ఏమైందంటే అందరికీ చెప్పిన తర్వాత
అప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు. 11వ వచనం చూద్దాం. 16, 11. ఉమ్, 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 ఉమ్. అది ఏమయ్యా మరి ఇంతమందినా మీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు సార్, ఒకడు ఉన్నాళ్లే అన్నాడు. ఏం చెప్పాడు ఆయన గురించి? గొప్పగా చెప్పుకోవట్లే. ఎక్కడున్నాడట? ఒకడు ఉన్నాళ్లే, వాడు చిన్నవాడు, కడసారి వాడు. అయితే అయితే అనే పదం బైబిల్లో చాలా డేంజర్. అయితే అని ఎక్కడన్నా ఉంటే దాని ముందుందంతా వేస్ట్ అన్నమాట. అయితే ఒక వచనం చూపిస్తాను ఎగ్జాంపుల్. యోహాను 2:22, 2:23 చూద్దాం. యోహాను 2:23లో చదవాలి. యోహాను 2:23. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. వీళ్ళని ఏమంటారు మీరు? యేసు నామమందు విశ్వసించిన వారిని ఏమంటారు? విశ్వాసులు అని అంటాం. నెక్స్ట్ వచనం అయితే. చాలండి. అయితే అయితే అనాలికి ఏమైనా ప్రాబ్లం వస్తుంది. అయితే చదవండి. యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు విశ్వసించారు, అయితే యేసు వారిని తన వశము చేసుకోలేదు. బైబిల్లో అయితే అనే పదం చాలా డేంజర్. అయితే అంటూనే దాని ముందంతా వేస్ట్ అన్నమాట. నామాను సిరియా సైన్యపు అధికారి, అయితే అతడు కుష్ఠరోగి అంటే పాపం అంతా పోయింది, స్టేటస్ అంతా పోయింది. అయితే అతడు కుష్ఠరోగి. అతడు చిన్నవాడు, అయితే ఎవరంట? గొర్రెలు కాసుకుంటున్నాడు. మా పెద్దోడు మిలిటరీ ఆఫీసరు, మా చిన్నోడు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఈ గొర్రెల కాపర్లు అనేవారు ఎప్పుడు ఊరు బయట ఉంటారు. పాలస్తీన దేశంలో గొర్రెల కాపర్లు ఎప్పుడు గొర్రెలతో ఉంటారు. మన ఇండియన్ గొర్రెల కాపర్లాగా దొడ్డికి తాళం వేసి ఇంటికి పోరు, వాళ్ళతోటి పండుకుంటారు. అందుకే యేసుప్రభు పుట్టిన దినాన ఊరి బయట ఉన్న గొర్రెల కాపర్లకు దేవదూతలు వెళ్ళి శుభవార్త అందించారు. గొర్రెల కాపరులు. ఇక్కడ దావీదు ఎదుర్కొన్న ఒక గోడ ఆయనకు తెలియదు, కానీ ఆయన గురించి వేరే వాళ్ళు అనుకోవటం, వాళ్ళ తండ్రి గారే అనుకుంటున్నారు. ఈ గోడకు నేను ఒక పేరు పెట్టాను, నాకు ప్రాముఖ్యత లేదు అనే గోడ. దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ వాల్ కాల్డ్ ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ అనే గోడ. ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్. ఇది చాలా మంది ఫేస్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. నాకు గుర్తింపు లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను వేస్ట్ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అవి కొన్ని కారణాలు మనం చూద్దాం. నేను ఇంట్లో ఉంటాను కానీ నన్ను ఎవరు పట్టించుకోరండి, నన్ను ఎవరు పలకరించరండి, నాతో ఎవరు మాట్లాడరండి, అన్ఇంపార్టెంట్. దావీదు కూడా పాపం ఉదయాన్నే లేచి వెళ్ళిపోయేవాడు, దినమంతా అడవిలో అరణ్యంలో ఉండేవాడు, రాత్రికి వచ్చేవాడు, అంతే ఆయన బతుకు అంతే. అఫ్కోర్స్ దేవుని యొక్క సంకల్పంలో అది జరిగింది, అది నేర్చుకున్నాడు, దేవుడు ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఇది ఒక పెద్ద గోడ, అన్ఇంపార్టెంట్, ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ అనే మాట. దానికి కొన్ని కారణాలు చూద్దాం. నేను దేనికి పనికిరాను, నేను నీచమైన వ్యక్తిని, నాకు గుర్తింపు లేదు, నాకు నీచమైన పని ఇస్తారు, నన్ను ఎప్పుడూ చివరిలో ఉంచుతారు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను దౌర్భాగ్యుడను అంటే ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ మనం కలిగి ఉంటాం. మనం చెప్పంగానే మన మనసులో పెట్టుకొని ఉంటాం. దిస్ ఈజ్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం, మానసిక సమస్య. కాలేజీలో ఉంటే నన్ను ఎవరు పలకరించరు, నేను దేనికి పనికిరాను, మా ఇంట్లో ఎప్పుడు పెద్దామకే పని పెడతారు, నాకెవరు పని ఇవ్వరు, లేకుంటే మా అక్కయ్యనే ఎక్కువ మెచ్చుకుంటారు, మా అన్నయ్యనే ఎక్కువ మెచ్చుకుంటారు, ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎక్కువ ఆమెనే పలకరిస్తారు, నన్ను పలకరించరు, మాతో ఎవరు మాట్లాడరు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. బహుశా ఒక కారణం ఏంటంటే నాకు అంత పర్సనాలిటీ లేదు, నేనంత అందంగా లేను, ఇంట్లో ఎవరు వచ్చినా కూడా అందరూ ఆమెతోనే మాట్లాడతారు, నాతో మాట్లాడరు. లేదా మా ఇంట్లో మా నాన్నగారు ఎప్పుడు చిన్నదానికే ప్రాధాన్యత ఇస్తారు, చిన్నది కొంచెం బాగా చదువుతుంది, దాని పర్సంటేజ్ ఎక్కువ ఉంది, నా పర్సంటేజ్ తక్కువగా ఉంది, నేను సరిగా చదవను కాబట్టి ఎక్కువ దానికే ప్రాధాన్యత ఇస్తారు నాకెవరు.
అనే ఒక ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ అనే గోడ. దానికోసం ప్రజలు ఏమేమో చేస్తూ ఉంటారు, ఇంపార్టెన్స్ కోసం. ఆ ఇంపార్టెన్స్ కోసం పొందటానికి ఏమేమో చేస్తూ ఉంటారు. మరి ఈ మధ్య బ్యూటీ పార్లర్ ఎక్కువ వెళ్ళిపోతున్నారు. పెళ్లి కుమార్తెలు కూడా ఇంటి నుండి, వారి చివరి ప్రయాణం ఇంటి నుండి కాదు, బ్యూటీ పార్లర్ నుండి వస్తారు. ఎంత ఎంత బాధ. మా అమ్మాయికి చెప్పేశాను, అమ్మాయి నువ్వు బ్యూటీ పార్లర్ నుండి చర్చికి మాత్రం రాకూడదని. నువ్వు అన్నీ చేసుకొని ఇంటికి రా, ఒకవేళ నీకు చేసుకోవాలంటే, కానీ ఇంటి నుండి నువ్వు వెళ్ళాలి అంతే. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు ఇంపార్టెన్స్ కోసం కొట్టకలాడతారు. పీపుల్ వాంట్ ఇంపార్టెన్స్, గుర్తింపు కావాలి, అది మంచిదే. మానవుడు పుట్టినప్పటి నుంచే గుర్తింపు కావాలి. మీకు తెలుసా, ఒక శిశువు పుట్టిన వెంటనే ఏం చేస్తాడు? ఏడుస్తారు కదా. ఎందుకు నవ్వడు? ఇక్కడ ఎవరైనా నవ్విన బిడ్డను కన్న తల్లి ఉన్నారు ఎవరైనా? పుట్టిన వెంటనే హాయ్ హాయ్ లోకమా హౌ ఆర్ యు లేదు కదా. ఎందుకు నవ్వరు? ఏడుస్తారంట. దానికి మెడికల్ వాళ్ళు ఏమంటారంటే అలా నవ్వటం, అలా ఏడవటం ఇంపార్టెంట్, వారి ఊపిరితిత్తులు పనిచేయాలి అని కొంతమంది అంటారు. మరి సైకాలజిస్టులు ఏమంటారంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే నవమాసాలు తల్లి గర్భంలో అన్ని టయానికి అన్ని దొరికేవి, నాకేం ప్రాబ్లం ఉండేది కాదు, కానీ ఇప్పుడు బయటపడ్డాక నన్ను ఎవడు పట్టించుకోవట్లే అని కెవ్వుని కేక ఎత్తే అప్పుడు ఆయనో నర్సునో చేర్చుకుంటే నాకు ఒక గుర్తింపు ఉంది, ఐఎమ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత పిల్లలు నేర్చుకుంటారు అనమాట. ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వాలంటే క్యాన్ ఒరే వస్తుందంటారా. దే లెర్న్ ద ట్రిక్. సో ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ వీ వాంట్ ఇంపార్టెన్స్, వీ వాంట్ రికగ్నిషన్. ఇక తర్వాత ముసలాళ్ళు అయ్యాక కూడా చూడండి బాబు నన్ను ఎవరు పట్టించుకోరు, వీళ్ళందరినీ చదివించి ఇంత చేశాక నన్ను ఎవడు పట్టించుకోడు. ఒకసారి విజయవాడ స్టేషన్లో ఒక పెద్ద మనిషి కనపడ్డాడు, ఆ బుచ్చి ఎత్తుకుంటున్నాడు. నేను అడిగాను, సార్ మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఏదో కొంచెం డీసెంట్ మనిషిలాగా అనిపిస్తున్నారట. అవునయ్యా, నేను సెక్రటేరియట్లో పనిచేసేవాడిని, మంచి జాబ్ ఉంది, కానీ రిటైర్ అయ్యాక నా డబ్బులన్నీ రాయించేసుకున్నారు, నన్ను బయట పారేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లే, ఇలాగ నేను బయటకు వచ్చి అడుక్కు తినే స్థితి వచ్చింది, నాకు ఇప్పుడు గుర్తింపు లేదు అంటున్నారు. అంటే పుట్టినప్పటి నుంచి రిటైర్మెంట్ ఓల్డ్ ఏజ్ వరకు మనుషుల్లో ఆ ఇంపార్టెన్స్, నేను ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. నాకు గుర్తింపు లేదు అని అన్నాడు. అయితే ఇక్కడ చూడండి, పాపం దావీదు జీవితం చూస్తే ఒకసారి ఒంటరి జీవితం, ప్రమాదకరమైన జీవితం, మెచ్చుకోని జీవితం, భద్రత లేని జీవితం, తక్కువ అంచనా వేయబడిన జీవితం, ఇది ఆయన జీవితం. పాపం ఒంటరిగా ఉంటాడు, ప్రమాదం. మీకు తెలుసు కదా, అనేకసార్లు నేను మరి క్రూర మృగాలతో యుద్ధం చేశానంటాడు, గొర్రెల్ని కాపాడుకున్నాను అంటాడు. చాలా రిస్క్ జాబ్ అన్నమాట. అంతా చేసి ఇంటికి వచ్చాక ఎవరు మెచ్చుకోవట్లే. బహుశా వాళ్ళ నాన్న అడిగి ఉంటాడు, ఏంట్రా 100 గొర్రెలు తీసుకెళ్ళా, 100 తెచ్చావా, ఏమైనా తగ్గిపోయాయంటే లేదు తగ్గిపోలేదులేండి, ఒక పులి వచ్చింది, పులి నుండి కాపాడాను, సింహం నుండి కాపాడాను, ఎలుగుబండి నుంచి కాపాడాను చెప్పాడు. వా వెరీ గుడ్ అని చెప్పాడో లేదో తెలియదు, కానీ ఇది గుర్తింపు లేని, ప్రశంసలు లేని జీవితం. మనకు కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. మనం పనిచేసే స్థలంలో మన బాస్ మనకన్నా తక్కువగా డుమ్మాలు కొట్టి సరిగా పని చేయని వాళ్ళని మెచ్చుకుంటాడు. యథార్థంగా టయానికి వెళ్ళి అంతా పనిచేసే వాళ్ళని మనల్ని ఎవరు పట్టించుకోరు. బహుశా మీరు క్రిస్టియన్ కాబట్టి, యేసయ్య నమ్ముకున్నారు కాబట్టి ఇంకా కొంచెం నీచంగా చూస్తారు. మనకు గుర్తింపు లేదు. గుర్తింపు అనేది అందరికీ కావాలి. ఇప్పుడు మన రాజకీయ నాయకులందరూ ఎందుకు కొట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ఎందుకు అంత తగాదాలు ఎందుకు అంటే గుర్తింపు అనమాట. చివరికి ఎలక్షన్లో గుర్తింపు రావాలి, నేను గెలవాలి, కాబట్టి దానికోసం ఏమన్నా చేస్తాను, ఏ తమాషా ఏ నాటకమన్నా చేస్తాను, ఎన్ని అబద్ధాలైనా చెప్తాను. మానవుడికి గుర్తింపు అనేది చాలా అవసరం, గుర్తింపు కావాలి. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, క్రైస్తవ నాయకుడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ సన్మాన కార్యక్రమాలు ఆయనే స్పాన్సర్ చేసుకుంటాడు. ఆయన సొంత సన్మాన కార్యక్రమాలు ఆయనే స్పాన్సర్ చేసుకుని ఒక ప్రోగ్రాం పెట్టాడు ఒకసారి. ఆ ప్రోగ్రాంలో ఏం చేశాడంటే 20 శాలువలు కొన్నాడు. 20 శాలువలు కొని 20 పాస్టర్లకు ఇచ్చి, మీరు స్టేజ్ మీదకి వచ్చి నన్ను కప్పాలి. ఈ శాలువ ఆయన కొన్నాడు. మీటింగ్ అంతా అయిపోయింది, శాలువలు కప్పేశారు, అంతా అయిపోయింది. ఈ అయ్యగారి శాలువలన్నీ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి లెక్క పెడితే 16 ఉన్నాయి. ఏమైందంటే 4
శాలువలు ఎత్తుకెళ్ళిపోయారు పాస్టర్. గుర్తింపు, మానవుడికి గుర్తింపు కావాలి. పాపం దావీదు ఈ గోడ ఎదుర్కొన్నాడా? దీని గురించి ఏం ప్రస్తావించలే, పోరాడలే. దీని గురించి ఏమీ డాడీ నన్ను చిన్నవాడిని కదా, నన్ను ఎందుకు పంపిస్తావు అడవిలోకి, అన్నయ్యలు ఉన్నారు కదా వాళ్ళని పంపొచ్చు కదా, నన్ను అనవసరంగా రిస్క్లో ఎందుకు పెడతామని ఏం అడగలే. ఆయనకి గుర్తింపే లేదు. వాళ్ళ నాన్న అంటాడు, ఒక చిన్నవాడు ఉన్నాడు, పరిచోడు చిన్నవాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాసుకుంటాడు, వాడు ఇంపార్టెంట్ కాదు. బహుశా నువ్వు అలా ఫీల్ అవుతున్నావేమో నీ జీవితంలో. నేను ఇంత చేస్తే నన్ను ఎవరు కూడా మెచ్చుకోరే, దినమంతా వెళ్ళి ఆఫీసులో పనిచేసి ఆ జీతం తెచ్చి ఆడ పెడితే మా భర్త అమ్మాయి ఎంత కష్టపడ్డావని ఎప్పుడు చెప్పలేదే, అట్ట వచ్చానో లేదో కాఫీ తీసుకురా అది తీసుకురా అంటూ నన్ను మళ్ళీ పిండేస్తూ ఉంటాడు. నేను ఇంత కష్టపడి చదివితే నేను కొంచెం పర్సంటేజ్ తక్కువ వచ్చింది, అమ్మ చాలా కష్టపడి చదివా పర్వాలేదులే అంటంలే. నువ్వు వేస్ట్, నీ చెల్లె కన్నా నువ్వు వేస్ట్, మీ అన్న కన్నా నువ్వు వేస్ట్, నువ్వు పనికిరాని దానివి అనేవాళ్ళు ఉన్నారు. మా నాన్నగారు అలా అనేవాడు. నాకు 2 చెల్లెలు ఉన్నారు. లాస్ట్లో ఏమంటాడంటే, మీరిద్దరు పుట్టాక మాకు సర్వనాశనం అయిపోయింది అనేవాళ్ళు. మొదటి 4 పిల్లలు బాగానే ఉండేది, బొంబాయిలో పెద్ద ఫ్లాట్లో ఉండేవాళ్ళం, మంచి జీతం ఉండేది, కానీ మీరు పుట్టాక దరిద్రం వచ్చింది అంటాడు. ఇలాగనే పేరెంట్స్ ఉన్నారండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇంపార్టెన్స్ అనేది, కొద్దిగా ఉన్న ఇంపార్టెన్స్ కూడా మట్టిలో కలిపేసి నీళ్లు పోసి కరగబెట్టేసి నువ్వు వేస్ట్ అనే గోడ, నువ్వు వేస్ట్ అనే గోడ. ప్రజలు ఏమేమో చేస్తారు గుర్తింపు కోసం. ఆ గోడ అది అద్దం ముందు నిలబడి ఏమేమో చేసుకుంటాడు, ఇట్లా అట్లా అట్లా ఏమో చేసుకుంటాడు. ఎందుకట? బయటికి వెళ్ళాక ఎవడన్నా గుర్తిస్తాడేమో అని. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడి పేరు జాన్. జాన్ ఏం చేశాడంటే ఉదయాన్నే లేచి బాగా షాంపూ గీంపు స్నానం చేశాడు, దూకున్నాడు, ఈ పుస్పుస్లన్నీ కొట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. దినమంతా తిరిగాడు, ఒక కొత్త షర్ట్ వేసుకొని వెళ్ళాడు. ఈవినింగ్ వచ్చాడు. ఈవినింగ్ వచ్చాక మొహమంతా చిన్నగా అయిపోయింది. వాళ్ళ అమ్మగారు వచ్చి, ఏంట్రా అలాగైపోయావు, ఏంటి మొహం చిన్నగా అయిపోయిందంటే, ఏం చేయాలి మమ్మీ, మంచిగా డ్రెస్ వేసుకొని బాగా తయారై వెళ్ళాను, ఒక్కడు కూడా ఈ షర్ట్ మీద కామెంట్ చేయలేదు, ఈ షర్ట్ భలే ఉందిరా అని ఒక్కడు చెప్పలేదు, బాగలేదని కూడా చెప్పలేదు, షర్ట్ బాగలేదురా అని కూడా చెప్పలేదు, బాగుందని చెప్పలేదు. అంటే ప్రజలకు ఏదో ఒకటి కావాలండి, ఏదో కామెంట్ వినాలి. ఐ వాంట్ టు లిజన్ సంథింగ్, ఐ వాంట్ టు డూ దట్. అయితే ఈ యొక్క దావీదు ఒక మాట చూడండి, తన దాసుడైన దావీదుని కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతనిని పిలిచెను. ఆహా, లోకం ఇంపార్టెన్స్ ఇవ్వలే, కానీ దేవుడు ఇస్తున్నాడు ఇంపార్టెన్స్. ఈ వచనము కావలసుకొని అక్కడ ఉంది. ఎందుకంటే గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచాడు అంటే, గొర్రెల దొడ్డి అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని నమ్ముకున్నప్పుడు, దేవునితో నడిచేటప్పుడు దేవుడు ఎప్పుడు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. అంతేగాని ఇంపార్టెన్స్ కోసం నువ్వు కొట్టకలాడే అవసరం లే. అలాగా కొట్టకలాడితే అదొక గోడ అండి, ఆ గోడ దగ్గర ఉండిపోతున్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ బియాండ్, ముందు చూడలేకపోతున్నావు. చాలామంది అంతే, నాకు గుర్తింపు లేదు, నాకు గుర్తింపు లేదు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడు పలకరించడు. డోంట్ వరీ అబౌట్ దాట్. యేసుక్రీస్తులో మనకున్న వ్యక్తిత్వం, యేసుక్రీస్తులో మనకున్న ఐడెంటిటీ, అది చాలండి. ఒకవేళ ఈ గోడ నీవు ఎదుర్కొంటే దాన్ని ఈరోజు ఏం చేయాలి? పగలగొట్టేయి, వదిలేసేయి. కొన్ని గోడలు పగలగొట్టాలి, కొన్ని గోడలు దూకేసి వెళ్ళిపోవాలి. ప్రజలు మీ గురించి రకరకాలుగా అనుకుంటారు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళి, అవును మీరు నా గురించి ఎందుకు ఇలా అనుకుంటున్నారు, హౌ కెన్ యూ థింక్ లైక్ దట్ అబౌట్ మీ అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తి నా గురించి రకరకాలుగా అనుకునే హక్కు వారికి ఉంది. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు థింక్ వాట్ ఎవర్ వే దే వాంట్ టు థింక్ అబౌట్ మీ. అంతేకాని మీరు నన్ను ఎలా ఎందుకు అనుకుంటున్నారు, మీరు అనుకున్నట్టు నేను అలాంటి వ్యక్తిని కాదు అని మీరు అన్నారనుకో, కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి అనుకుంటున్నాడు మీరు అలాంటి వారని. యేసు జీవితంలో మీరు చూస్తే ఆయన రకరకాలుగా అంగీకరించారు ప్రజలు. ఐగుప్తు వర్తకులు ఒక వస్తువులాగా కొనుక్కున్నారు. పోతిఫర్ భార్య ఒక లవర్గా చూసింది. ఇంకో దగ్గరికి వెళ్తే కలలు భావం చెప్పేవాడుగా చూశారు. ఇంకో దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో రకంగా చూశారు. ప్రజలు మనల్ని రకరకాలుగా చూస్తారు, రకరకాల కోణంలో నుండి చూస్తారు. కాబట్టి వారు ఏ కోణంలో చూసినా వాళ్ళని బట్టి మనకు ఇంపార్టెన్స్ రాదు. కొందరు మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొందరు ఇవ్వకపోవచ్చు.
కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని బట్టి మనం ఈ లోకంలో జీవిస్తే మన అంచనాలు సరిగా ఉండవు. దావీదు అందుకే వీటి గురించి ఏమీ ప్రస్తావించలే. ఆ గోడ అక్కడ వదిలేసి దాటేసి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. అందుకే ఇక్కడ మాట ఉంది కదా 78-70లో, తన దాసుడైన దావీదుని కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి పిలిచాను. ఎంత మంచి మాట. He called him from insignificance to significance, from unimportance to importance. అది ఆయన చేశాడు. అయితే మనకు నా ప్రాముఖ్యత ఏంటి, నా గుర్తింపు ఏంటి, ఈ గోడ ఎట్ట దాటాలి? ఈ గోడ దాటడానికి మొదటిది ఏంటంటే యేసుక్రీస్తులో మనకున్న ఐడెంటిటీ మనం గుర్తించాలి. తనెందరు అంగీకరించారో వారందరినీ తన కుమారులు కుమార్తెలు పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. అది మన ఇంపార్టెన్స్ అండి. ఇది మనం గుర్తిస్తే ఈ విశ్వాసంలో మనం ఉంటే మనం ఎప్పుడు బాధపడే అవసరం లే. యేసుక్రీస్తులో నేనేమై ఉన్నాను, వాట్ ఈజ్ మై ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్? యేసుక్రీస్తులో ఆ గుర్తింపు ఏంటి? ఇది నా గుర్తింపు. ఇంకా కొన్ని గుర్తింపులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సైనికుణ్ణి. మొదటి తిమోతి 2:3లో నేను ఒక సైనికుణ్ణి అంటే ఇక్కడ దావీదు సౌలు సైన్యంలో కన్నా ఎవరి సైన్యంలో ఉన్నాడు? దేవుని సైన్యంలో ఉన్నాడు. అది ఇంపార్టెంట్. సౌలు సైన్యంలో ఉన్నా కూడా ఆ సైన్యం ఓడిపోయింది. సౌలు వాళ్ళకి ఏం చేసి పెట్టలేకపోయాడు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములో నేనున్నాను. అది నా ఇంపార్టెన్స్. అది మనం గుర్తిస్తే ఈ లోకంలో ఇంపార్టెన్స్ కోసం కొట్టకలాడే అవసరం లేదు. మరొకటి కూడా చూద్దాం. ఇంకోటి ఏంటంటే, నేను ఒక ఖర్జూరపు వృక్షం అని అంటుంది. అంటే ఇది ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. ఖర్జూరపు చెట్లంట ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి. అవి ఎప్పుడు స్తంభించవు. ఖర్జూరపు వృక్షం యొక్క ప్రత్యేకత అదే. మరొక మాట చూస్తే, మనము సింహము వంటి వారము అని ఉంటుంది. నీతిమంతులు సింహం వంటి వారము అనే మాట ఉంది. నీకు ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు నీవు భయపడవు. భీతి అనేది మనకు ఉండకూడదు. నేను యేసుక్రీస్తు బిడ్డను, దేవుని సైన్యములో ఉన్నాను అనే మాట మనం నమ్మినప్పుడు, యేసుక్రీస్తులో నాకు ఇంపార్టెన్స్ ఉన్నది అని మనం గ్రహించినప్పుడు ఈ గోడ ఈజీగా దూకేసి అవతలికి వెళ్ళిపోవచ్చు. నేను ఇంతే, నా బతికింతే, ఇక నాది ఇంతే అంటే ఆ గోడ దగ్గర ఆగిపోయి ఆ గోడను కొట్టుకుంటానే ఉంటావు. చాలామంది అలాగ అయిపోయారు. చాలామంది మేము కౌన్సిలింగ్ ఇస్తుంటాం. మాట్లాడుతున్నప్పుడు, ఏం చేయం బ్రదర్, ఇంతే బ్రదర్, నా బతికి ఇంతే బ్రదర్, ఆయన చేసుకున్నాం కదా ఇంక ఇంతే నా బతుకు. నో, యూ హ్యావ్ అన్ ఇంపార్టెన్స్. యేసుక్రీస్తులో నీకు ఒక ప్రాముఖ్యత ఉంది. మరొకటి ఏంటంటే పక్షిరాజు అనే మాట. పక్షిరాజు ఎప్పుడు ఎగురుతూ ఉంటుంది. ఆ వచనాలన్నీ మీరు తర్వాత చదువుకోండి. కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తున్నాను. తర్వాత మత్తయి సువార్తలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఇంత మంచి ఇంపార్టెన్స్ మనకి ఉందండి. ఈ ఇంపార్టెన్స్, ఈ ప్రాముఖ్యత మనకు ఉంది కాబట్టి, నాకు ప్రాముఖ్యత లేదు అనే గోడ ఉందే, అక్కడ ఉండకండి, దూకేసి వెళ్ళిపో. ఇంకా చాలా ఉంది మన జీవితం, చాలా ఉంది ముందు. ఇక్కడ ఆగిపోవద్దు. లోకము నుండి ఏదైనా గుర్తింపు వస్తుందని ఆశించావా? అది ఎప్పుడు రాదు. ఎందుకంటే లోకము మనం అనుకున్న రీతిగా మనకు గుర్తింపు ఇవ్వదు. మనం అనుకున్న కోణంలో లోకం మనల్ని చూడదు. సరే, రెండవ గోడ ఏంటంటే 17వ అధ్యాయంలో మీరు చూస్తారు కదా. రెండవ గోడ, దాన్ని నేనేమంటానంటే అపహాస్యం అనే గోడ. 17వ అధ్యాయంలో దావీదు ఎదుర్కొన్న మరొక గోడ గొలియాతు అపహాస్యానికి సాదృశ్యం. ఈ కాల్ ఇట్ యాజ్ మోకరీ, ద వాల్ ఆఫ్ మోకరీ. అపహాస్యం అనేది మనం ఎదుర్కొంటాం. మొట్టమొదటి అపహాస్యం ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు కొందరు మళ్ళీ అపహాస్యం చేస్తారు, అవమానపరుస్తారు. యేసు ప్రభు కూడా అపహాస్యానికి గురయ్యాడు. నువ్వు నిజంగా దేవుడి కుమారుడవైతే దిగిరా అని చెప్పారు. సో ఈవెన్ జీసస్ ఫేస్డ్ మోకరీ. ఈ అపహాస్యం అనేది ఎందుకో మనం చూద్దాం. దావీదు గొలియాత్ స్టోరీ మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి డీటెయిల్గా చెప్పే అవసరం లే. ఈ గొలియాత్ వచ్చి వాళ్ళని చాలా రోజులు వచ్చి అపహాస్యం చేసుకుంటూ పోయేవాడు. మీకెవరికన్నా దమ్ముంటే రండి, నాతో పోట్లాడండి అంటూ తిట్టేసి, చేతగానోళ్ళు మీరంతా పనికిమాలినోళ్ళు, మీ రాజుగారు చేతగానోడు అంటూ తిట్టేస్తా ఉంటే పాపం వీళ్ళు కూడా నోరు మూసుకొని ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎవరు కూడా ఆయన ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ యొక్క అపహాస్యం వచ్చింది.
దావీదు కూడా వెళ్ళి అన్నలకు భోజనం తీసుకెళ్ళినప్పుడు అక్కడ విన్నాడు, పరిస్థితి తెలుసుకున్నప్పుడు ఎవడు వీడు అని చెప్తున్నాడు. ఎందుకు వీడు అపహాస్యం చేస్తున్నాడు, ఎందుకు దేవుని ప్రజలు ఇలా అపహాస్యం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. కొందరు జీవితంలో ఇదొక గోడ అండి, అపహాస్యం, మోకరి. పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ అస్, హమారా మజాక్ ఉడాతే హై అంటారు. అనవసరంగా నా మీద జోకులు వేస్తున్నారండి, నా గురించి నీచంగా మాట్లాడుతున్నారండి అంటాం కదా, అపహాస్యం. అపహాస్యం అనే మాటకు వస్తే కొన్ని చూద్దాం. అపహాస్యం అనే మాట ఖరాఫ్ అని హీబ్రూ పదంలో ఖరాఫ్ అని ఉంటుంది. ఏంటంటే ఎదిరించుట, రిప్రోచ్, టౌంటింగ్ అంటే గిల్లుట. వచ్చి ఊరిగా మామూలుగా నిలబడితే ఇట కొట్టేసి రెచ్చగొట్టడం. అపహాస్యం అనే ఆ పదం అక్కడ వాడబడింది. అపహాస్యము ఎందుకు చేస్తాడు శత్రువు? అపహాస్యం అనేది ఎందుకు వస్తుంది? అపహాస్యం ఎవరు చేస్తారు? ఫ్రెండ్స్ చేయరు. ఫ్రెండ్స్ చేసేది అపహాస్యం కాదు, అది జోక్ అనమాట. ఈ జోక్ కాదు, దిస్ ఇస్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఎ మోకరీ. మోకరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జోక్. జోక్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్ జోక్స్ చేస్తారు, శత్రువులు అపహాస్యం చేస్తారు. తేడా తెలుసుకోవాలి. అయితే శత్రువు ఎందుకు అపహాస్యం చేస్తాడు అంటే, నా బలహీనత బాగా ఎరిగినప్పుడు. వెన్ హీ నోస్ మై వీక్నెస్. సౌలు వేస్ట్ ఫెలో, వాడు బలహీనుడు, ఆయన ప్రజలు కూడా బలహీనులు. సాతానుడు మనం బలంగా ఉన్నప్పుడు అపహాస్యం చేయలేడు, వాడి వల్ల కాదు. మన బలహీనమని తెలిసినప్పుడు వాడు అపహాస్యం చేస్తాడు. అపోస్తల కార్యంలో ఒక స్టోరీ ఉంది. ఎవరంటే స్కేవా కుమారులు. తెలుసా మీకు స్టోరీ? స్కేవా కుమారులు ఎవరంటే, వాళ్ళు ఏం చేశారంటే, మేము కూడా దేవుని శక్తి చూపిస్తామంటూ దయ్యాలు వెళ్ళగొడితే ఏమయ్యాయి? దయ్యాలు పారిపోయా. ఆ దయ్యాలు వీళ్ళు పారిపోయేలా చేశాయి. మాకు పౌలు గారు తెలుసండి, యేసుప్రభువు తెలుసు, నువ్వెవడరా అన్నాడు. నువ్వెవరని వాళ్ళని వదిలిపెట్టలే. మళ్ళీ బైబిల్ ఏముంటుందంటే, వాళ్ళు ఎంటబడి వాళ్ళు కొట్టేసి చిత్తు చేసి అవమానపరిస్తే, ఎందుకు అలా జరిగిందంటే, శత్రువుకి మన బలహీనతలు తెలిసినప్పుడే అపహాస్యం చేస్తాడు. మన బలహీనతలు తెలియనప్పుడు, మన బలమైన వ్యక్తులు మనకు తెలిసినప్పుడు వాడు నోరు మూసుకొనే ఉంటాడు. నా సేవకుడైన యోగు తెలుసా అన్నట్టు తెలిసి అప్పుడు ఏమన్నాడు? నా సేవకుడైన యోగు సంగతి తెలుసా అంటే ఏమన్నాడు? తెలుసు నాకు, ఏం చెప్తావు చెప్పు అల్లా. ప్రభువా, నువ్వు ఆయన చుట్టూ కంచె పెట్టావు కదా, నేనేం చేశానడు. కొంచెం ఆ కంచె తీసేయి, నేను చూసుకుంటాను. కానీ అపహాస్యం ఎప్పుడు వస్తుందంటే, మన బలహీనత బాగా ఎరిగినప్పుడు. నేను ఎదిరించలేనని బాగా తెలుసు. నేను బలహీనుణ్ణి, ప్లస్ బలహీనంగా ఉన్నా కూడా కొంతమంది ఎదిరిస్తారు. కానీ బలహీనుణ్ణి అసలు ఎదిరించలేను కూడా, నా వల్ల కాదు. ఒట్టిగానే మనం చేయకూడదు. కొంతమంది ఏమంటారంటే, ఏసునామంలో పో అంటారు. వీళ్ళు కూడా అదే అన్నారు. సేవాకుమార్ ఏసునామంలో పో అంటే, పో అంటున్నాడు, నువ్వే పో అన్నాడు. నిన్ను బాగా తరిగి కొట్టేశారు. లెట్స్ నాట్ మాక్ ద పవర్ ఆఫ్ గాడ్. నేను ఎదిరించలేనని తెలిసినప్పుడు. మూడోది ఏంటంటే, నేను యుద్ధానికి సిద్ధంగా లేనని తెలిసినప్పుడు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోలేదని వాడికి తెలిసినప్పుడు వాడు అపహాస్యం చేస్తాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచాలు ఏంటి? చాలా ఉన్నాయి, మీకు తెలుసు కదా. సత్యము, సమాధానము, వాక్యము, ఇవన్నీ ఉన్నాయి. నీతి అండ్ మైమరువు, ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి ఒక సపరేట్ సబ్జెక్ట్ 2 hours, అది వేరే టీచింగ్. సర్వాంగ కవచంలో ఒక మాట అండి. సర్వాంగ కవచంలో ఖడ్గం అనేది లాస్ట్లో ఉంటుంది. ఖడ్గం అనేది 6వ ఐటమ్, ఫస్ట్ ఐటమ్ కాదు, 6వ ఐటమ్. 7వ ఐటము ప్రార్థన. చాలామంది 6 ఐటమ్సే చెప్తారు, కానీ 7వ ఐటమ్ ఉంది. ఎందుకంటే ఈ గ్రీకు భాషలో 17వ వచనంకి ఫుల్ స్టాప్ ఉంటుంది తెలుగు బైబిల్లో. గ్రీకు బైబిల్లో 17వ వచనానికి కామా ఉంటుంది. అంటే సర్వాంగ కవచం లిస్టులో లాస్ట్ ఐటమ్ ప్రార్థన. అయితే ప్రార్థన ఎప్పుడు చేయాలట? ఈ మొదటి 6 ధరించిన తర్వాత ప్రార్థన చేయాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ఇవన్నీ ధరించుకోకుండా వెంటనే ప్రార్థన చేస్తాం. ఏదన్నా శోధనలు వస్తే వెంటనే ప్రార్థన చేస్తాం, వెంటనే ఖడ్గం తీస్తాం, ఖడ్గం తీసి దేవుని వాక్యాన్ని చూపిస్తాం. అప్పుడు సాతానుడు అంటాడు, నిన్ను కొట్టడానికే నాకు సిగ్గేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పెద్ద ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చూపిస్తున్నావు, నీలో సత్యం ఉందా, నీలో నీతి ఉందా,
నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీకు సత్యం ఉందా? నీలో యథార్థత ఉందా? యథార్థత లేదు, నీతి లేదు, సత్యం లేదు, సమాధానం లేదు, నీకు విశ్వాసం లేదు, ఇవన్నీ లేదు. కానీ పెద్ద వాక్యం తీసుకొని ప్రార్థన చేస్తావా అంటూ తిరుగుబాటు చేస్తాడు. అందుకే నేను యుద్ధానికి సిద్ధంగా లేడని అర్థం ఏంటంటే, ఈయన ఎప్పుడు ప్రార్థనలు వాక్యమే చెప్తాడు బ్రదర్, యథార్థత ప్రాక్టీస్ చేయడు, సమాధానం లేదు ఆయన ఇంట్లో, ఆయనలో నీతి అంటూ ఏమీ లేదు, స్వనీతి ఉంది, ఆయనే నీతిమంతుడు అనుకుంటాడు చర్చిలో, ఆయనే ఎక్కువ ప్రార్థన చేస్తాడు అనుకుంటున్నాడు చర్చిలో. సాతానుడు వాక్యము ప్రార్థన కాదండి, ఇవి తర్వాత చేయాలి, ముందు ఇవన్నీ ధరించుకొని అప్పుడు వాక్యం పట్టుకున్నాం అనుకో, అప్పుడు నీలో ఉన్న నీతి, యథార్థత, సమాధానం, విశ్వాసం ఇవన్నీ చూసి భయపడతాడు. కొట్టి వాక్యం తీసుకెళ్ళామనుకో, సాతాను అంటాడు నాకు కూడా వాక్యం తెలుసు, నేను యేసుప్రభుకే బోధ చేస్తే నీకు చేయనా? యేసుప్రభుకే వాక్యం రెఫరెన్స్ చెప్పాను, నీకు చెప్పలేనా? వాడికి వాక్యం తెలుసు, వాడిలో సత్యం లేదు, వాడిలో నీతి లేదు, వాడిలో సమాధానం లేదు, కానీ వాడిలో వాక్యం ఉంది, వాడికి వాక్యం తెలుసు. అందుకే ఇంతమంది దొంగబాధకులు వచ్చారు. వాక్యాన్ని కృత్యంగా చించి వక్రీకరణ చేయటం. ఎందుకు చెప్తున్నానంటే, మనకు అపహాస్యం ఎప్పుడు వస్తుంది? సాతానుడు ఎప్పుడు అపహాస్యం చేస్తాడు? మనం సిద్ధంగా లేనప్పుడు. నాపై విజయం సాధించగలననే నమ్మిక వాడి మీద ఉన్నప్పుడే యుద్ధం చేస్తాడు. వీడిని నేను కొట్టేయగలను అన్నప్పుడే వస్తాడు, అంతేగాని అనవసరంగా వాడు రాడు. బైబిల్లో ఒక మాట ఉంది, యేసుప్రభు ఏమన్నాడంటే, ఒక రాజు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? అవతల రాజు గురించి అంచనాలు వేసి, ఒకవేళ ఆ రాజు బలహీనుడిని గ్రహించినప్పుడే యుద్ధం చేస్తాడు. ఈ విల్ కౌంట్ ద కాస్ట్ అని ఉంటుంది. ఓకే, నా దగ్గర 1000 మంది సైనికులు ఉన్నారు, వాడి దగ్గర 500 ఉన్నారు, ఓకే యుద్ధం చేద్దాం అంటాడు. వాడి దగ్గర 10,000 ఉన్నారు, నా దగ్గర 1000 మందే ఉన్నారంటే ముందుగానే తెల్ల జెండా ఊపి, బాబు నా జోలికి రావద్దు, నీకు ఏదైనా కప్పముట్ట కట్టేస్తున్నాడు. సాతానుడు నాపై విజయం సాధించగలడనే నమ్మిక ఉన్నప్పుడే అపహాస్యం చేస్తాడు. నన్ను నడిపించే నాయకుడు లేడని అనుకుంటాడు. నన్ను నడిపించే వాళ్ళు ఎవరు లేరు, ఇశ్రాయేలు నడిపించేవారు ఎవరు లేరు. అక్కడ సౌలు ఉన్నాడు, జస్ట్ నామకే వాస్తాయి, బలహీనుడు. సౌలు ఎందుకు నడిపించడం లేదంటే, సౌలును దేవుడు నడిపించడం లే. వాస్తవానికి ఇశ్రాయేలుకు నాయకుడే లేడు. అసలు నాయకుడు ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడే నాయకుడిగా లేడు. ఎందుకంటే సౌలును వదిలేశాడు దేవుడు. సౌలును వదిలేశాడు కాబట్టి వాడికి నాయకుడు లేడు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించావే కానీ ప్రభువుగా ఇంకా నువ్వు అంగీకరించలే. జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ యువర్ లైఫ్ బట్ నాట్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. వెరీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ రోజుల్లో చాలా మంది రక్షణ పొంది యేసుక్రీస్తు వారి జీవితంలో రక్షకుడుగానే ఉండిపోయాడు కానీ ప్రభువుగా ఇంకా ఆయనకి ప్రమోషన్ ఇవ్వలే. We have not allowed him to become the Lord of our life. We have only made him the Savior of our life. That is why we are not growing. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు ఏంటంటే, if he is not the Lord of all, he is not Lord at all. ఆయన అన్నిటికీ ప్రభు కాకపోతే దేనికి ప్రభు కాదు, ఒట్టి రక్షకుడే. ఆయన రక్షకుడు అంటే ఆయన నీ నాయకుడు కాదు, నిన్ను కేవలం రక్షించాడు అంతే. ఆయన ప్రభు అంటే ఆయన నీకు నాయకుడు. యేసుక్రీస్తు ప్రభు అంటే, రక్షకుడు అంటే నీవు విశ్వాసివి, ప్రభువు అంటే నీవు శిష్యుడవు. అది తేడా. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, చాలామంది సంఘాల్లో నేను విశ్వాసిని బ్రదర్ అంటాడు, విశ్వాసిని బ్రదర్ అంటాడు. చాలామంది పాస్టర్లు కూడా మా చర్చిలో 100 మంది బిలీవర్స్ ఉన్నారు బ్రదర్ అంటాడు. యేసు ప్రభు ఎక్కడ కూడా బిలీవర్స్ని చేయండి అని చెప్పలే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వస్వ సువార్తను ప్రకటించి బిలీవర్స్గా చేయడి చెప్పలే, మెంబర్స్గా చేయడి చెప్పలే, నాయకుడిగా చేయడి చెప్పలే, మంచిగా ఆరాధించేవారిగా చేయడి చెప్పలే, కానుకలు ఇచ్చేవారిగా చేయండి చెప్పలే, శిష్యులుగా చేయండి అని చెప్పాడు. శిష్యులుగా చేస్తే ఇవన్నీ చేస్తారు. ఈరోజు సంఘాల్లో కావాల్సింది శిష్యులు, విశ్వాసులు కాదు. మనం విశ్వాసులు ఒకటేసారి అవుతాం, శిష్యులుగా రోజుగా ఉండాలి. We don't become believers every day. We are not born again every day. We don't become believers every day, but we have to be disciples every day. అందుకే యేసుప్రభు చాలా స్పష్టంగా శిష్యులను చేయుడి అన్నాం. ఈ గ్రేట్ కమిషన్ అంటాం కదా, గొప్ప ఆజ్ఞనే చెప్తాం.
మత్తయి సువార్త 28 ఆఖరి వచనాల్లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించి వారిని బాప్తీసం ఇచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తీసం ఇచ్చి వారిని శిష్యులుగా చేయుడి. ఇంకా ఉంది, ఏముందంటే నేను మీకు బోధించినది వారికి బోధించుడి. అంతుందండి గ్రేట్ కమిషన్. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ గ్రేట్ కమిషన్ని సగం చేసేసి వెళ్ళి ప్రకటించి బాప్తీసం ఇయ్యుడి అంతవరకే. శిష్యులుగా చేయట్లే. శిష్యులుగా చేయాలంటే నేను మీకు బోధించినది వారికి బోధించాలి. టీచింగ్ కావాలి, ప్రీచింగ్ కాదు. త్రూ ప్రీచింగ్ ఏ పర్సన్ ఈజ్ సేవ్డ్, త్రూ టీచింగ్ ఏ పర్సన్ ఈజ్ డిసైపుల్డ్. బోధించడం ద్వారా, అది ప్రకటించడం ద్వారా విశ్వాసులుగా చేస్తాము, ఉపదేశించడం ద్వారా శిష్యులుగా చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే నీకు నడిపించే లీడర్ లేడా? ఎందుకు లేడంటే యేసుక్రీస్తుని రక్షకుడి వరకే పెట్టేసావా? ప్రభువులాగా పెట్టలేదా? వెన్ విల్ ఈ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బీయింగ్ ఎ సేవియర్ టు ఎ లార్డ్? యేసయ్యకు ప్రమోషన్ ఇస్తావా? రక్షకుడిగానే పెట్టేసుకుంటావా? విశ్వాసిగానే ఉండిపోతావా? లేక శిష్యుడిగా శిష్యురాలుగా ఉంటావా? శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ, విశ్వాసి అవడం అనేది ఒక క్రియ, ఒక సంఘటన. Becoming a believer is an event. Being a disciple is a process. It's a lifelong process. మళ్ళీ చెప్తున్నాను, మనం రోజు బిలీవర్స్ కామండి, కానీ మనం రోజు శిష్యులంగా ఉండాలి. శిష్యులంగా ఉండాలి అంటే ఆ ప్రభువుని నాయకుడిగా ప్రభువుగా పెట్టుకోవాలి. నాయకుడిగా ప్రభువుగా పెట్టుకుంటేనే అప్పుడు వాడు అపహాస్యం చేయడు. వీళ్ళకి లీడర్ లేడండి, ఏదో గుడికి వెళ్ళొస్తారు, ఏదో అది చేసుకొని వచ్చేస్తారు అంతే. He must be the Lord of my life. He must take control of my life. Everything. అన్ని ఆయన చేతిలో పెట్టేశారు. ఈ శిష్యత్వంలో జరగాలండి. సరే, ఈ యొక్క ఓడ దావీదు ఎలా దాటాడో చూద్దాం. హౌ డిడ్ హీ క్రాస్ దిస్ వాల్? దావీదు ఏం చేశాడు? తాను దేవుని బిడ్డనని దావీదుకు తెలుసు. తాను ఒంటరిగా పోరాడాడు. తన సొంత వారి నుండి నిరుత్సాహం ఎదుర్కొన్నాడు. ఈ పోరాటంలో కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మనల్ని ఇచ్చేస్తూ ఉంటారు. బహుమానం కోసం కాదు, దేవుడి నడిపింపు ప్రకారం చేశాడు. మానవుడి సలహాలు తీసుకోలేదు, కొంతమంది సలహా ఇచ్చారు. వ్యక్తిగత ఘనత కోసం కాదు, దేవుని మహిమార్థమై చేశాడు. ఈ అపహాస్యాన్ని ఎదుర్కోవాలి అంటే మన సొంత శక్తి సామర్థ్యాలతో కాదండి. దావీదు కొన్ని సూత్రాలు పాటించాడు. తాను దేవుని బిడ్డనని దావీదుకి తెలుసు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సజీవుడైన ఈ దేవుణ్ణి నీవు అపహాస్యం చేసే ఎవడు వీడు? సున్నతి లేని వీడు నా దేవుని అవమానపరుస్తాడా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే దావీదు మమ్మల్ని అవమానపరుస్తాడు అంటంలే, ఏమంటాడంటే నాలో ఉన్న దేవుని అవమానపరుస్తున్నాడు. ఆ రోషం ఎందుకంటే నేను దేవుని బిడ్డననే కన్ఫర్మేషన్ ఆయనలో ఉంది. నేను దేవుని బిడ్డను కాబట్టి వాడు నన్ను అపహసిస్తున్నాడు అంటే నన్ను కాదు, నాలో ఉన్న క్రీస్తును అపహసిస్తున్నాడు, నా ప్రభువును అపహసిస్తున్నాడు, నా ప్రభు మీద మజాక్ చేస్తున్నాడు అనుకున్నాడు. అది దావీదు పాటించిన సూత్రం. మూడవ గోడకు వస్తున్నాం. మూడవ గోడ, అపహాస్యం అనేది మన జీవితంలో ఉంటుంది. ప్రజలు మనల్ని అపహసిస్తారు, మన గురించి చాలా నీచంగా మాట్లాడతారు. డోంట్ వరీ, నీవు దేవుని బిడ్డవని తెలుసుకున్నాక, దేవుడు నా నాయకుడిని తెలుసుకున్నాక మనం చేయొచ్చు. మూడవ గోడ మనం చూద్దాం. మూడవ గోడ ఏంటంటే అదే 17వ అధ్యాయం అయిపోయింది. 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయంలో దావీదు ఎదుర్కొన్న మూడవ గోడ. మూడవ గోడ ఏంటంటే, ఇంత చేసి పెట్టాడు కదా సౌలుకి, ఇంత చేసి పెడితే జరిగిందేంటి? సౌలు ఆయన్ని చంపటానికి ప్రయత్నం చేశాడు. దావీదు సౌలుకు చాలా మేలు చేశాడు. మేలుకు దొరికిందేంటి? కీడు. ఇది కొంతమంది జీవితంలో ఇది గోడ అండి. బ్రదర్, నేను ఆయనకి ఇంత హెల్ప్ చేశానండి, కానీ వాడు నాన్నే వెన్నుపోటు పోడ్చాడు. నేను అబ్బాయికి ఎంత హెల్ప్ చేశాను, వాడు నన్ను అట్లాగే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఈ అబ్బాయిని ఇంత బాగా చదివించాను, వాడు నాకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చేసాను, కానీ నాకు చూడండి వాడు ఇదే నాకు ఇచ్చేది. మనం అందరం ఇలాంటివి అనుభవించే ఉంటాం. మనం చేసిన మేలుకు కీడు. మనం వ్యక్తికి మంచి మాట్లాడితే వాడు మనకు చెడుగా మాట్లాడటం. ఇది ఒక గోడ అండి కొంతమంది జీవితంలో. ఈ గోడను ఏం చేద్దాం? ఏం చేయాలి? ఈ గోడ మేలుకు కీడు అనే మాటకు వస్తే ఈవిల్ ఫర్ గుడ్. కొన్ని మాటలు చూద్దాం. దీంట్లో కొన్ని సూత్రాలు, దావీదు చేసిన ఉపకారం ఏంటో కొన్ని చూద్దాం. మొట్టమొదటి ఏంటంటే దేవుని శక్తిని ప్రదర్శించాడు. అక్కడ హీ ఎగ్జిబిటెడ్ ద పవర్ ఆఫ్ గాడ్.
అంతవరకు ఇశ్రాయేలీయులు సౌలు భయపడిపోతా ఉన్నారు. గొలియాతు శక్తికి భయపడిపోతున్నారు. ఫిలిస్తీయుల శక్తికి భయపడిపోతుంటే గొలియాతు శక్తి కన్నా ఫిలిస్తీయుల శక్తి కన్నా దేవుని శక్తే గొప్పది అని నిరూపించాడు ఆ రోజు. అంతకంటే గొప్ప మేలేంటండి? గొప్ప మేలు చేశాడు దేశానికి. అంతేకాదు ఇంకోటి ఏంటంటే రాజుగారికి పరువు ప్రతిష్ట కాపాడాడు. అంతే కదా, అప్పటికే తీసి పారేస్తా ఉన్నాడు గొలియాత్. మీ రాజుగారు వేస్ట్, మీరు వేస్ట్, మీరు ఒక్కడు మగాడు లేడు, మీరంతా ఆడోళ్ళు, పడిహిమాలోళ్ళు, చేతగానోళ్ళు అని తిట్టేస్తా ఉంటే పాపం సిగ్గుపోయి సౌలు ఏమి చెప్పరాక నోరు మూసుకొని ఒక బహుమాన అనౌన్స్మెంట్ చేశాడు, ఈయన ఎవడన్నా కొట్టేస్తే నా బిడ్డను ఎత్తాను. అలాంటి పరిస్థితుల్లో ఈ గొలియాతును ఓడించి అపహాస్యం అనే గోడను పగలగొట్టేసి రాజుగారి పరువు ప్రతిష్ట కాపాడాడు. ఇది ఆయన చేసిన మేలు. మరొక మేలు చూద్దాం. మరొక మేలేంటి? దేశపు పరువు ప్రతిష్ట కూడా కాపాడాడు. మరొక మేలేంటి? దేవునిపై ప్రజలకు విశ్వాసాన్ని తిరిగి కలిగించాడు. అప్పటికే ప్రజలకు యెహోవా మీద విశ్వాసం తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. దేవుడు మాకేం చేయట్లేదు, దేవుడు కూడా మమ్మల్ని వదిలేశాడు, ఇంక దేవుడు ఏం చేస్తాడు, ఇంత పెద్ద రాక్షసుడు మా ముందు నిలబడ్డాడు అంటూ భయంతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దావీదు ఏం చేశాడంటే ఈ గొలియాతును ఓడించి అపహాస్యమనే గోడ పగలగొట్టేసి ప్రజల్లో ఒక మంచి కొత్త దేవునిపై విశ్వాసాన్ని తిరిగి ఉజ్జీవాన్ని కలిగించాడు. సౌలుకు విజయాన్ని పళ్ళెములో పెట్టి ఇచ్చాడు. పళ్ళెములో పెట్టాడా? గొలియాతు తలకాయ నరికేసి ఇది వరల్డ్ కప్ అని ఇచ్చాడు. ఇంకేం కావాలండి? ఇంత మేలు చేశాడు కదా. ఇంకోటి కూడా చేశాడు. ఏం చేశాడు? సూపర్ హీరోగా రాజుగారి అల్లుడు అయిపోయాడు. రాజుగారికి అల్లుడు ఎతికే అవసరమేలే, సూపర్ స్టార్ అల్లుడు దొరికాడు. ఇంకేం కావాలి? ఇంత మేలు చేసిన వాడికి నువ్వేం చేస్తున్నావు? ఇది మన జీవితంలో జరుగుతుందండి. మనం యథార్థంగా ఎన్ని చేసినా ప్రజలు మన గురించి చాలా మాట్లాడతారు. ఇంట్లో త్యాగం చేసి ఖర్చులు తగ్గించేసి కొంత ఆర్థిక సహాయం ఎవరికైనా చేస్తే వాడు బాగుపడి మమ్మల్ని మర్చిపోతాడు, పట్టించుకోడు. సరే పట్టించుకోకుంటే పోనీ, మన గురించి ఏమేమో మాట్లాడతారు నెగిటివ్గా వేరే వాళ్ళతో. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఒక గోడ అండి. ఈ గోడ ఏంటంటే ఈ గోడ పగలాలి, దీన్ని పగలగొట్టేసేయాలి. కొన్ని గోడలు దాటేసేయాలి, కొన్ని గోడలు పగలగొట్టాలి. ఇది పగలగొట్టే గోడ. మేలుకు కీడు. యేసుప్రభు ఏం చేశాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. కీడుకు మేలు చేయాలి. ఇంత చేశాడా మేలు? ఇన్ని చేశాక దొరికిందేంటి? పొందిందేంటి? బహుశా మీరు అలాంటి అనుభవం గుండా వెళ్తున్నారేమో. బహుశా మీ బంధువులకు ఎవరికో సహాయం చేశారు, కానీ వాళ్ళు మీకు కీడు చేస్తున్నారు. సరే, నాకు తిరిగి సహాయం ఇవ్వకపోయినా, నేను ఇచ్చిన దాంట్లో తిరిగి నాకు ఇవ్వకపోయినా నోరు మూసుకొని ఉండొచ్చుగా. నా గురించి ఎందుకు దుష్ప్రచారాలు, నా గురించి ఎందుకు చెడ్డగా మాట్లాడతారు అనే కొన్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఒక దేవుని బిడ్డగా ఏం చేయాలి? దావీదు ఏం చేశాడో చూద్దాం. మేలుకు ఆయన చేసేది ఏంటంటే మేలుకు కీడు. మరొక కారణం, సౌలుకు ఏమొచ్చింది? సిగ్గు, అవమానం. జరిగిందేంటో చూడండి. 7వ వచనంలో 18:7లో ఏం జరిగింది? అది పాపం ఆయనకు చాలా అవమానంగా ఉంది. సౌలు గారు హీరో, దావీదు గారు సూపర్ హీరో. అది కూడా ఎవరు పొగుడుతున్నారు? స్త్రీలు. ఒక మగాడి ముందు స్త్రీలు ఇంకొక మగాడిని పొగిడితే వాడికి చాలా కష్టం. ఇదో సైకాలజీ. అది కూడా స్త్రీలు పొగట్టం. పురుషులు పొగిడితే వేరే విషయం. స్త్రీలు పొగుడుతున్నారు. అమ్మో, అరే పొగిడితే ఏమండి, మా అమ్మ అల్లుడే కదా, ఇంకా పొగడండి అని చెప్పే బదులు మన వాడికి భయంగా ఉంది, అవమానం. ఇంకా ఏంటి? ప్రజల దృష్టిలో ఈయనేమయ్యాడు? పడిపోయాడు. అందుకే కీడు చేస్తున్నాడు. సౌలు చేతగానితనం రుజువైంది, అందుకే ఆయనకి కీడు చేయాలని ఆశ కలిగింది. సౌలు మూర్ఖత్వం, ద్వేషం, గర్వం కూడా అక్కడ చూస్తాం. తన యొక్క కీడును అక్కడ ప్రదర్శిస్తా ఉన్నాడు. మీకు తెలుసుగా స్టోరీ.
బళ్ళెంతో కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశాడు. కీడు. ఇంకా చూస్తే అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాడు. ప్రజలు దావీదునే పొగడారు, ఈయనెవరు పొగట్టంలా. ఇవి కొన్ని కారణాలు. అటేమో దావీదు చేసిన మేలు మనం చూస్తున్నాము, ఇటు సౌలు చేసింది ఏంటో మనం చూస్తున్నాం. సౌలు ఎందుకు కీడు చేశాడు, ఆయనలో కూడా కొన్ని విషయాలు మనం ఇక్కడ చూసాం. ఇలాంటప్పుడు మరి దావీదు కీడు అనే ప్రాకారమును ఎలా దాటాడు? ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు అది మనం దాటేసేయాలి, పగలగొట్టేసి దాటేసి వెళ్ళిపోవాలి. అక్కడే ఉండిపోయాం అనుకో, జీవితంలో చాలా ఉంది, 2014లో చాలా ఉంది, అదంతా అనుభవించకుండా ఈ గోడ దగ్గర ఉండిపోతావా? యు మస్ట్ బ్రేక్ ఇట్. ఎలా బ్రేక్ చేశాడో చూద్దాం. దేవునితో సంబంధం, దావీదు తగ్గింపు, దావీదులో ఉన్న యథార్థత, దావీదు దేవునిపై ఆధారపడ్డాడు. ఇక్కడేం ఆర్గ్యుమెంట్ చేయలే. ఆయన ఒక పెద్ద రివోల్ట్ చేయొచ్చు, పెద్ద ఒక గుంపును తయారు చేసుకొని రాజుకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. కానీ అలా చేయదలుచుకోలే. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? మన జీవితంలో ఇదొక గోడ అండి. మూడవ గోడ ఏంటంటే, నేను మేలు చేస్తే నాకు దొరికేది కీడు, నేను మంచి కోరితే నాకెప్పుడు చెడే కోరుకుంటారు, నేను ఎవరినైనా మంచిగా ఆలోచిస్తే వాళ్ళు నా గురించి చెడుగా ఆలోచిస్తున్నారు, నేను ఎవరినైనా పైకి లేపాలని అనుకుంటే వాళ్ళు నన్ను తొక్కేస్తున్నారు. ఇలాంటి గోడ ఉందా? లేక సౌలు పాత్రలో నువ్వు ఉన్నావా? అదొక ప్రమాదం. వేరే వాళ్ళు నీకు మేలు చేశారు కానీ నువ్వు కీడు చేస్తున్నావా? నీ ప్రవర్తన ద్వారా, నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా, నీ మాటల ద్వారా, వారితో సహకరించకుండా, వారిని ఏదో విధంగా తొక్కేయటానికి, అణిచివేయటానికి, మాట్లాడకుండా ఉండటం, ఇలాంటి కొన్ని చర్చల్లో చూస్తుంటాం. వీళ్ళు మళ్ళీ బిలీవర్సే, వీళ్ళు మారుమనసు పొందిన వాళ్ళే. కానీ ఆ బ్రదర్ నాకు ఇష్టం లేదు బ్రదర్ అంటాడు, ఆ సిస్టర్ నాకు ఇష్టం లేదండి. నువ్వెవరు? నువ్వు బిలీవర్, ఆమె బిలీవరే, కానీ నాకు ఇష్టం లే. ఇది గోడ అండి. నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యక్తికి నువ్వు కీడు చేస్తున్నావు, నీ యొక్క ప్రవర్తన ద్వారా కీడు చేస్తున్నావు. యాటిట్యూడ్ కిల్స్ పీపుల్. సమస్యను దేవుని చేతిలో పెట్టేశాడు. ప్రభువా, ఇది నా వల్ల కాదు, నీకే వదిలేస్తున్నాను. ఒకసారి చూడండి, సౌలు బల్లెం విసిరాడా? బల్లెం విసిరేసినప్పుడు దావీదు ఆ బల్లెం తీసి ఆయన పొడిచవచ్చుగా, చంపేయచ్చు. కానీ అలా చేయలే. ఆయన నా మేలుకు కీడు చేశాడు కాబట్టి కీడుకు ప్రతి కీడు నేను చెయ్యను అంటున్నాడు. నాలుగవ గోడ ఎక్కడంటే, పగ తీర్చుకొనుట అనే మాట 26వ అధ్యాయంలో పగ తీర్చుకోవటం. ఇది కూడా మీకు తెలుసుగా ఈ స్టోరీ. సౌలు అక్కడికి ఆగిపోలే, దావీదు అంటపడ్డాడు. దావీదు పాపులర్ అయిపోతూ ఉంటే, పాపులారిటీ పెరిగిపోతూ ఉంటే ఆయన అంటపడ్డాడు. ఆయన యొక్క పనిపాట్లు పక్కన పెట్టేసి, దేశపు రాజుగా ఉండే బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి, ఆ యవనస్తుని ఎట్టయినా వాడి అంతుపట్టాలి, వాడిని నాశనం చేయాలి అంటూ చాలా చెడిపోయిన మనసుతో పగ అనే మాట. పగ ఇది ఒక గోడ. ఈ గోడ ఏంటంటే, ఈ పగ తీర్చుకోవడం అనే గోడ. దావీదు జీవితంలో పగ తీర్చుకునే అవకాశం దొరికింది అక్కడ, కానీ ఈ గోడ దాటేశాడు. ఆయన స్నేహితులు, అనుచరులు ఏమన్నారంటే, ఓసారి ఈ యొక్క రాజుగారు గుహలో దొరికిపోయాడు. గుహలో దొరికిపోతే ఏమన్నాడు? అనుచరులు ఏమన్నారు? దేవుడు నీ శత్రువు నీ చేతిలో పెట్టాడు, ఇక లేపేసే అన్నాడు, పగ తీర్చుకో అన్నాడు. కానీ చేయలే. అదొక గోడ. కొన్నిసార్లు మనకి ఎవరైనా కీడు, అపకీర్తి, బాయాసం కలిగించి బాధ కలిగించిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు దొరికినప్పుడు వీళ్ళ సంగతి నేను చూస్తాను, ఏదో విధంగా తొక్కేయాలి, ఏదో విధంగా చేయాలని పగ తీర్చుకునే మనస్తత్వం వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏం చేద్దాం? ఈ గోడ పగ తీర్చుకుంటే గోడ దగ్గర ఉండిపోతావా? దావీదు ఏం చేశాడో చూద్దాం. నంబర్ 1, పగ అనేది దేవుడు అనుమతించడు. నంబర్ 1, సామెతలో ఒక మాట చూడండి, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదనని అనుకోవద్దు అంటున్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, వాడు నాకు ఇట్లా చేశాడు కాబట్టి నేను కూడా చేస్తాను. నేనెందుకు చేయకూడదు?
వాడు నన్ను తిట్టాడు, నేను కూడా తిడతాను. వాడు నా గురించి చెడుగా మాట్లాడాడు, నేను కూడా మాట్లాడతాను. వాడు నాకు నష్టం కలిగించాడు, నేను కూడా నష్టం కలిగిస్తాను. వాడు నాతో మాట్లాడటంలే, నేను కూడా మాట్లాడను. వాడు నన్ను పలకరించడంలే, నేను కూడా పలకరించను. ఈ పగ తీర్చుకోవడం అనేది కేవలము బయట వాళ్ళతోనే కాదండి, భార్య భర్తల్లో కూడా జరుగుతుంది. పగ తీర్చుకుంటారు. నేను మాట్లాడను, నేను పలకరించను అనేది జరుగుతుందండి. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? ఈ పగ అనేది కేవలము నాకును ఎవరు బయట వాళ్ళకి కాదండి. నాకు నా భార్యకు జరగవచ్చు, నా భార్యకు నాకు జరగవచ్చు, నాకు నా పిల్లలకు జరగవచ్చు. పగ తీర్చుకోవటం సనుక్కుంటా గొనుక్కుంటా కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకున్న కుటుంబాలు నాకు తెలుసు. పగ తీర్చుకుంటారు. వారి యొక్క భాష, వారి శరీర భాష, వారి యాటిట్యూడ్స్, వారు మాట్లాడే విధానం, వారి యొక్క చేష్టలు చూస్తూ ఉంటే వీళ్ళు పగ తీర్చుకోవటానికి కంకణం కట్టుకొని ఉన్నారు. అలాంటి మనస్తత్వం నీకుందా ఈరోజు? పగ తీర్చుకుంటాను, నా భర్త నన్ను పట్టించుకోలే, ఇప్పుడు నేను పట్టించుకుంటాను, ఇప్పుడు ఆయన సంగతి నేను చూస్తాను. నా భార్య నన్ను పట్టించుకోదు, కాబట్టి నేను ఆమె మీద పగ తీర్చుకుంటాను, ఏదో విధంగా ఆమెను తొక్కేస్తాను, ఆమెతో ఇలా చేస్తాను అలా చేస్తానంటూ భర్తలు. నా భర్త నా గురించి ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి నేను ఆయనకి చేసి చూస్తాను కదా, నేను చూపిస్తాను ఆ తడాక అనే భార్యలు ఉన్నారు. పగ తీర్చుకోవటం బయట పనే కాదండి, ఇంట్లో భార్య భర్తలు కూడా జరిగే విషయాలు. రేపు రాత్రి ఫ్యామిలీ గురించి చూద్దాం. పగ తీర్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు సామెతల్లో, నాకు వాడు చేసినట్లు వానికి చేసేదనని అనుకొనకును. అసలు అనుకోవద్దంట, చేసే సంగతి తర్వాత. అలా అనుకోకూడదు. రెండవది, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. కాబట్టి దావీదేమంటున్నాడు, ప్రభువా నీ పని నేను చెయ్యను, నీ స్థానం నేను ఆక్రమించుకోను. ఐ విల్ నాట్ ప్లే ద రోల్ ఆఫ్ ఎ గాడ్, ఐఎమ్ నాట్ గాడ్. పగ తీర్చుట నా పని, నాకు వదిలేయి. ప్రభువా నీ తరపున నేను పగ తీర్చుకుంటా అనలే, పగ తీర్చుకోలే. ఇంకో వచనం చూద్దాం. ఇంకో వచనం ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని ఉంది లేవికాండంలో. ఇంకో వచనం కూడా ఉంది. ఇలాగా కొన్ని వచనాలు మనం చూసాం. దావీదు దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని స్థానం తీసుకోలేదు. ఇక్కడ రెండు పనులు చేశాడు. హీ ఒబేయిడ్ గాడ్స్ వర్డ్ అండ్ హీ డిడ్ నాట్ ప్లే ద రోల్ ఆఫ్ గాడ్. వాట్ గాడ్ షుడ్ డూ, లెట్ గాడ్ డూ. దేవుడు చేయవలసింది దేవునికి వదిలేసేయండి, మనం చేయవలసింది మనం చేయాలి. కొన్నిసార్లు రివర్స్ చేస్తాం. దేవుడు చేయవలసింది మనం చేస్తుంటాము, మనం చేయవలసింది దేవుడు నువ్వు చేయకూడదా అంటావు. అట్ట కూడా కాదు. సో ఈరోజు నీ జీవితంలో ఈ పగ అనే గోడ ఉందా? అవతల వ్యక్తి నీ మీద పగ తీర్చుకోవడం అదొకటి, నీవు అవతల వ్యక్తిపై పగ తీర్చుకోవడం. అవతల వ్యక్తి పగ తీర్చుకున్నప్పుడు ఎలా ప్రవర్తించాలి? నేనే పగ తీర్చుకోవడమా? నో, నేను చెయ్యను. పగ తీర్చుకోవడం నా పని కాదు, దేవుని పని. గాడ్ షుడ్ డూ ఇట్. ఎంత దావీదు ఎంత ఎంత శ్రద్ధగా పాటిస్తున్నాడు చూడండి. ఒకవేళ పగ తీర్చుకుంటే ఏమయ్యేది? పగ తీర్చుకోవచ్చా దావీదు? తీర్చుకోవచ్చు. కొన్ని కారణాలు చూపిస్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తన ప్రాణ రక్షణకై కదా, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చంపేసి నేను చెప్పొచ్చు కదా. బళ్ళి విసిరాడు, అయ్యో నేను తప్పించుకున్నాను, నేను ఆయన చంపాను, ఎందుకంటే నన్ను ఇంకా ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తాడు కాబట్టి నా ప్రాణ రక్షణ కోసం నేను చంపేశాను అని చెప్పొచ్చుగా. కానీ చేయలే. ఇంకో కారణం చూద్దాం. ప్రజలు మెచ్చుకునేవారే ఎట్లాగైనా కదా. ఆల్రెడీ ప్రజలకి సౌలంటే తీసుకొచ్చేసింది. వీడు పనికి మాలాడు, చేతగానాడు, పోయింది పో పీడ, అది కూడా దావీదు గారే చంపేశాడు, వెరీ గుడ్ అనేవాళ్ళు. మెచ్చుకునే వాళ్ళు, తప్పకుండా మెచ్చుకునే వాళ్ళే. ఇంకోటి, రాబోయే రాజుగా మీరే కదా, ఆల్రెడీ మీకు అపాయింట్మెంట్ వచ్చేసింది కాబట్టి మీరు చంపితే కూడా పెద్ద తేడా ఏముండదు, నో ప్రాబ్లం. ఎలాగా ఆయన తర్వాత నేనే కదా రాజు, ఆయన తర్వాత ఇంకొక ఆయన రాజు అయ్యి నేను చంపేసి నేను రాజుగా అయితే వేరే విషయం. నేను ఆల్రెడీ అఫీషియలీ అపాయింటెడ్, దేవుడే అపాయింట్మెంట్ ఇచ్చాడు. దేవుడు అపాయింట్మెంట్ ఇచ్చేసాక నేను ఆయన చంపేస్తే ఏంటి, చంపకపోతే ఏంటి? చంపేసినా కూడా నన్ను అందరూ మెచ్చుకుంటారు, ఎందుకంటే తర్వాత రాజు నేనే కదా. ప్రజలు సౌలుని తిరస్కరించారు, తర్వాత దేవుడు కూడా సౌలుని తిరస్కరించాడు. అలాంటప్పుడు నేను పగ తీర్చుకోవడం తప్పేం కాదు. కాబట్టి ఇక్కడ ఒక లాజిక్ ఉంది, ఏంటంటే నో ప్రాబ్లం, నేను ఒకవేళ పగ తీర్చుకున్నా కూడా అది జస్టిఫైడ్, అది ఓకే అనేది ఉంది. కానీ దావీదు ఏం చేశాడంటే, ప్రభువా పగ తీర్చుకోవడం నీ పని కాబట్టి ఆ పని నేను చేయను. నీ వాక్యములో ఏముందంటే
నువ్వు చెప్పిన ఆజ్ఞ నేను లోబడతాను. తన ప్రాణ రక్షణకే చేయొచ్చు. కాబట్టి దావీదు ఈ గోడ ఎలా దాటాడో చూద్దాం. హౌ డిడ్ హీ క్రాస్ దిస్ వాల్? పగ అనే గోడ ఎలా దాటాలి? నంబర్ 1, ఈ లెఫ్ట్ ఇట్ టు గాడ్ టు హ్యాండిల్ ద మ్యాటర్. దేవుని చేతిలో పెట్టేశాడు. ప్రభా ఇది నీ పని, నువ్వు చూసుకో, నాకు తెలియదు, నీకు వదిలేస్తాను. యూ హ్యాండిల్ ఇట్. ఐ కెన్ ఆల్సో హ్యాండిల్, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఈ పని నేను కూడా చేయగలను. కొన్ని కారణాలు, మంచి కారణాలే ఉన్నాయి. నేను చేసినా కూడా ప్రజలు మెచ్చుకుంటారు. ఆఫ్టర్ ఆల్ ఆయన తర్వాత నేనే కదా కింగు, అది కూడా మీరే కదా అపాయింట్మెంట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభా ఈ మ్యాటర్ నీ చేతిలో వదిలేస్తానంటున్నాడు. ఒబేడ్ ద కమాండ్. ఆయన ఒక ఆజ్ఞ కూడా పాటించాడు. ఏంటంటే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయవద్దు. కాబట్టి ఆజ్ఞ పాటించాలి. ఇప్పుడు సౌలుని చంపాలంటే ఆ 10 ఆజ్ఞలు జ్ఞాపకం వచ్చాయి. ఓ నో, నేను నరహత్య చెయ్యను అనే మాట. ఆ తర్వాత ఏంటి? ఒబేడ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ఇందాక మీకు రెఫరెన్స్ చూపాను కదా, ఆ మాటలన్నీ ఆయన నమ్మాడు. ఇంకోటి ఏంటంటే హీ డిడ్ నాట్ వాంట్ టు. ఎఫ్ఎఫ్ అంటే ఏంటి? టేప్ రికార్డులో ఎఫ్ఎఫ్ ఉంటుంది. ఏంటది? ఫాస్ట్ ఫార్వర్డ్. మనకు టేప్ రికార్డర్లో ఒక బటన్ ఉంటుంది. మనకు ఆ పాట వద్దు, ఇంకా ముందుకు వెళ్ళాలంటే అది నొక్కితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదు. ఆ పాట దాటేసి ముందుకు వెళ్తాం. దావీదు కూడా తన జీవితంలో తన జీవితాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలే. దావీదుని చంపేస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయేది, త్వరగా రాజయ్యేవాడు. కానీ దేవుని యొక్క సంకల్పంలో, ప్లాన్లో, టైమింగ్లో ఆ రోజు ఆయన రాజు అవ్వడం అనేది కాదు. ఆయన రాజు అవ్వడానికి చాలా టైం ఉంది. అసలు చెప్పాలంటే ఆ రోజు అభిషేకం పొందిన రోజు నుండి ఆయన సింహాసనంపై కూర్చుండేలోగా దాదాపు 15 సంవత్సరాల కన్నా ఎక్కువే సమయం గడిచింది. ఈ హ్యాడ్ టు వెయిట్ మోర్ దెన్ 15 years ఆఫ్టర్ అనాయింటింగ్. 16వ అధ్యాయంలో సమూయేలు అభిషేకించిన తర్వాత అసలు చెప్పాలంటే 18 సంవత్సరాల తర్వాత సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ 18 సంవత్సరాలు చాలా జరిగాయి. అందుకే ఏమన్నాడంటే, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని వెంటనే 18వ సంవత్సరానికి వెళ్ళను, దేవుని సంకల్పము చొప్పుననే ఉంటాను అని అన్నాడు. పగ తీర్చుకోవడం దేవుని పని. డోంట్ ఫాస్ట్ ఫార్వర్డ్ యువర్ లైఫ్. ప్రభా నేను ఇంకా త్వరగా జరగాలంటే త్వరగా ఏం జరగదు. నీ సమయానుకూలంగా, నీ చిత్తానుసారంగా జరగాలి ప్రభువా అని చెప్పాడు. అలాగనే జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? మనము పగ తీర్చుకుంటే మన పని కాదండి, దేవునికి వదిలేయండి. మరొకటి ఏంటంటే డిడ్ నాట్ క్యారీ బిటర్నెస్. ఆ చేదు అనుభవం రాబోయే తరం దాకా తీసుకెళ్ళా. ఎందుకో తెలుసా? ఆయన రాజు అయిన తర్వాత సౌలు యొక్క బంధువుల్ని ఆయన క్షమించాడు. మెఫీబోషెతును పట్టుకొచ్చి ఏం చేశాడు? ఇంట్లో పెట్టుకున్నాడు. పగ తీర్చుకోవచ్చుగా. మెఫీబోషెతు, మీ తాతయ్య నన్ను చాలా విసిగించాడు, నీ అంతు తేలుస్తాను, నేను రాజయ్యాక నీ సంగతి చూస్తాను రా అని అన్నారు. అలాంటి వాడిని పట్టుకొచ్చి ఆయన గురించి తర్వాత చూద్దాం. సో తన యొక్క చేదు అనుభవాన్ని రాబోయే తరం దాకా తీసుకెళ్ళా, అక్కడికే వదిలేశాడు. మరొక కారణం ఏంటంటే ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ మన ముందు పెట్టి వెళ్ళాడు. క్షమించేశాడు, వదిలేశాడు. పగ తీర్చుకోలేదు. మనకు ఆయన ఎగ్జాంపుల్గా ఉంటున్నాడు. ఇక్కడే మనకు క్రీస్తు సిలువ కూడా జ్ఞాపకం వస్తుంది. యేసుక్రీస్తు కూడా పగ తీర్చుకోలే, క్షమించేశాడు. తన శత్రువులను క్షమించేశాడు. దావీదు కూడా అదే చేశాడు. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఆయన జీవితంలో అది మనం చూస్తాం. కాబట్టి పగ తీర్చుకోవడం అనే ఈ గోడ ఉందే, ఇది మనం దాటాలి. ఇది దాటాలి అంటే మనం యేసుక్రీస్తులాగా వాళ్ళని క్షమించేసేయాలి, వదిలేసేయాలి. పగ తీర్చుకోవడం మన పని కాదండి. ఇది గోడ నంబర్ 4 అయిపోయింది. 5వ గోడ ఇక కొద్ది నిమిషాలు చూసి ఇది మనం ముగించుకుందాం. ఇది పార్ట్ 1. రేపు మళ్ళీ 6 నుండి 10 రేపు చూద్దాం. మరొక గోడ ఏంటంటే క్షమించలేని మనస్తత్వం. కానీ ఇక్కడ ఆయన క్షమించాడు. ఈ స్టోరీ ఎవరిదంటే మెఫీబోషెతు, షిమి అనే ఇద్దరు. మెఫీబోషెత్ సంగతి మీకు అందరికీ తెలుసు. 2వ సమూయేలు 9వ అధ్యాయంలో మెఫీబోషెత్ అనేవాడు వచ్చాడు. దావీదు రాజు అయిన తర్వాత ఒక మాట అంటాడు, సౌలు సంతానంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. సౌలు సంతానం ఇంకా పిల్లలు ఎవరన్నా, మనవరాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. ఈ ప్రశ్న ప్రతి రాజు అడుగుతాడు. మీరు చరిత్ర చదివితే ఎవరైనా రాజు కొత్తగా అయినప్పుడు
ఆయన ఏం చేస్తాడంటే ఆయన కన్నా ముందున్న రాజు చరిత్ర అంతా బయటికి తీస్తాడు. బయటికి తీసి ఆ రాజుకు సంబంధించిన బంధువులు ఎవరున్నా సరే అందరినీ చంపించేస్తాడు. ఎందుకంటే వాడెవడన్నా వచ్చి నన్ను ఏమన్నా చేస్తాడని భయంతో ప్రతి రాజు ఏం చేశాడంటే నా ముందు రాజు యొక్క సంతాన వంశానంతా నాశనం చేసి పారేస్తాడు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెరోదు రాజు, యేసు ప్రభు పుట్టిన దినాల్లో ఉన్న హెరోదు రాజు. జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగాడే ఆ హెరోదు రాజు. ఆ హెరోదు రాజు చరిత్ర నేను చదివినప్పుడు ఆయన గురించి ఏముందంటే, ఈ హెరోదు రాజు అంటే రాజు అయ్యాక లేక రాజు అయ్యే ముందు ఆ సింహాసనం కోసం ఆయన 70 మంది కజిన్స్ ఆయన రక్ష సంబంధికులైన 70 మందిని చంపించేశాడు. అంటే ఎవడి మీద ఆయన అనుమానం వచ్చి వీడు నా సింహాసనానికి హాని, వీడు నా సింహాసనం ఆక్రమించుకుంటాడేమో అని అనుమానం కలిగిన ప్రతి బంధువుని దాదాపు 70 మందిని చంపించేశాడు. ఆ తర్వాత సింహాసనమై కూర్చుని అబ్బా ఇంకా నాకెవడు ప్రమాదం లేదు అని కూర్చున్నప్పుడు వీళ్ళు వచ్చి ఏమంటున్నారు, ఈ యూదులకు రాజుగా పుట్టినవారు ఎక్కడండి అని. ఇది ఎట్లుందంటే కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే, మీరు మైకోను అని. మరి నేనెవరు సార్? యూదులకు రాజుగా పుట్టినవారు ఎక్కడంటే, మీరు అడిగే వ్యక్తి ఆయనే అని అల్లా. మరి నేనెవరండి? ఈ ప్రశ్న ఎవరు అడిగారు? అడిగింది ఎవరండి? జ్ఞానులు అంట. జ్ఞానులు కామన్ సెన్స్ ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న? యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడ? యూదుల రాజుగారు అన్నట్టుంది. యూదుల రాజుగారు నేనేనండి. మరి యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడంటే మనవాడు భయపడిపోయాడు. 70 మందిని లేపేశాను, ఇంకా ఎవడు ఉన్నట్టుంది, ఇంకా ఎవడు ఉన్నాడా అని భయపడిపోయాడు. ఇంకా ఎవడన్నా ఉన్నాడా? కానీ వీళ్ళు చెప్పలే కదా అడ్రస్ తెలియదు కాబట్టి మొత్తం దేశమంతా చిన్నపిల్లలందరినీ, అది బ్యాక్గ్రౌండ్, అందుకే చంపించేశాడు. అందుకే ఆ రోజుల్లో రాజు అయ్యాక ఆ ముందు సంతానం ఎవరున్నా సరే చంపేసేవారు. సో రాజుగారు ఏం చేశాడంట, రాజు అయ్యాక 9వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన ఏం చేశాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా? 3వ వచనం 9:3. ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అనమాట. అడిగినప్పుడు బహుశా జీవ అనుకొని ఉంటాడు, అమ్మ బాబోయ్ ఇంకెవడన్నా ఉన్నాడా అంటే అర్థం ఏంటి? ఇంకెవడన్నా ఉంటే వాడిని కూడా లేపేస్తాను అని అర్థం. ఇంకా ఎవడన్నా ఉన్నాడా అంటే అప్పుడు మొత్తానికి వెరిఫికేషన్ అంతా చేసి ఒకడు ఉన్నాడులే అని చెప్పారు. ఆయన పేరు మెఫీబోషెతు అని చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు దావీదు పంపించి వాడిని తీసుకురండి అంటే మొత్తానికి ఆ ఊరికి వెళ్ళి పట్టుకొస్తే మెఫీబోషెతు ఏమంటున్నాడు, కుక్కలాంటి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా అన్నాడు. భయం. సౌలు ఇంత చేశాడు కదా, సౌలు మీద పగ తీర్చుకోలే. సౌలు మనవడి మీదన్నా పగ తీర్చుకోవచ్చుగా, తీర్చుకోవట్లే. క్షమించే మనసు, క్షమాపణ వెరీ పవర్ఫుల్. క్రైస్తవం యొక్క ముఖ్య అంశం క్షమాపణ. క్రైస్తవ మతాన్ని వ్యత్యాసంగా చేసే ఒక సిద్ధాంతం క్షమించుట. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఒక మతంలో దుష్టునికి నిరీక్షణ లేదు. ఒక మతంలో దుష్టుణ్ణి వెతికి సంహరించే సిద్ధాంతం. కానీ ఇది క్రిస్టియానిటీ. సువార్త ఏంటి? నశించిన దానిని వెదకి. ఇక్కడ ఏంటంటే నశించిన దాన్ని వెదకి సంహరించుట కాదు, నశించిన దాన్ని వెదకి రక్షించుట. మెఫీబోషెతు నశించిపోయాడు, ఎక్కడో ఊర్లో ఉన్నాడు. వెతికి ఆయన్ని రక్షించాడు. వెతికి ఆయనకు డిగ్నిటీ, గౌరవ మర్యాదలు ఇచ్చాడు. క్షమాపణ అంటే అలాగ ఉండాలి. క్షమించాను పో అని కాదు. క్షమాపణ అవతల వ్యక్తికి డిగ్నిటీ ఇవ్వాలి. క్షమాపణ లక్షణాలు తర్వాత చూద్దాం. ఇంకొక వ్యక్తి ఎవరంటే అదే 16వ వచనంలో ఒక మాట ఉంది. 16వ వచనంలో కూడా 16వ అధ్యాయము చూడండి. 16వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు షిమి.
ఈ షిమి ఏం చేశాడంటే, ఈయన కూడా ఎవరంట, సిమి కూడా ఎవరు, 16:5 వచనం, 16:5. చెప్పించచ్చు ఉండను. చూసారా, ఎవరైనా మళ్ళీ ఈయన ఏ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ సౌత్ బ్యాక్గ్రౌండే, చూసారా, మళ్ళీ పగ తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ క్షమిస్తున్నాడు. ఇలా ఈ వ్యక్తి ఎలాంటి వాడంట, ఏం చేస్తున్నాడు, క్షమిస్తూ 7వ వచనం ఏమంటున్నాడు చూడండి. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. నేను చెప్తాలే, బైబిల్లో ఉంది. నరహంతకుడా, దుర్మార్గుడా, పో, చీపో. నేను అనలే, బైబిల్లో. ఒక రాజుగారిని ఇట్లా తిడితే, ప్రెసిడెంట్ వెళ్తున్నాడు రోడ్డు మీద, నరమంతుడా, దుర్మార్గుడా, చీపో అన్నా అనుకో, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకొని ఎర్రగడ్డలో పంపిస్తారు. తిట్టేశాడు. తిట్టేస్తే అక్కడున్న బాడీ గార్డ్స్ ఏమన్నారంటే, రాజుగారు నువ్వు ఒక్క మాట ఇస్తే వీడిని నరికేస్తాను, ఒక్క మాట చెప్పు వీడిని ఇప్పుడే లేపేస్తాను. నో అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన గురించి మీరు చదివితే ఆయన క్షమిస్తాడు. 20వ అధ్యాయం మీరు తర్వాత వెళ్ళి చదవండి, నాకు టైం లేదు. ఈ షిమి అని ఆయన మళ్ళీ వస్తాడు. సీన్లోకి వచ్చినప్పుడు అవకాశం దొరుకుతుంది పగ తీర్చుకోవటానికి. ఆ షిమి అనేవాడు మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకొని, రాజుగారు చాలా అన్యాయం చేశాను, అనవసరంగా తిట్టాను, నన్ను క్షమించవా అంటే, అక్కడ ఒకడు అంటాడు, రాజుగారు చెప్పు, వీడు దొరికాడు, మళ్ళీ దొరికాడు, మొన్ననేమో మేము బాగా తిట్టేసి వెళ్ళిపోయాడు, చీపో దుర్మార్గుడు అని చెప్పారు కదా, ఇప్పుడు వదిలిపెట్టొద్దు, నేను చంపేసేయండి అంటే, నో అని చెప్పాడు. నో, నేను నీకేం చెయ్యను అని చెప్పాడు. క్షమాపణ అనేది ఒక పెద్ద గోడ అండి. చాలా మంది విశ్వాసులకు ఇది ఒక పెద్ద గోడ. నేను క్షమించను బ్రదర్, లోకంలో అందరినీ క్షమిస్తా, కానీ ఈ వ్యక్తిని మాత్రం నేను క్షమించను. నీకేం తెలుసు బ్రదర్ ఏం చేశాడో, నాకు వాడు చేసిన కార్యాలకు నేను క్షమించను, వీడు క్షమాపణకు అర్హుడు కాదు అనే మూర్ఖత్వం కొంతమంది బిలీవర్స్కి ఉందండి. అందుకే క్షమాపణ గురించి కొన్ని లక్షణాలు. క్షమించుట అనే మాట గ్రీకు భాషలో అఫీమే అంటారు. అఫీమే అంటే వదిలిపెట్టుట. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యేసుప్రభు ఒకసారి అంటాడు, మీరు వెళ్ళి ఒక ఊరికి వెళ్తే అక్కడ గాడిద ఉంటుంది, ఆ గాడిదను మీరు విడిపించుకొని తీసుకురండి. ఆ పదం ఇక్కడ వాడబడింది. అంటే విడిచిపెట్టుట, బంధకము నుండి విడిచిపెట్టుట. క్షమాపణ అంటే అదేంటి అర్థం. Forgiveness is you are releasing a person. You are giving freedom to that person. వదిలిపెట్టేయటం. క్షమాపణ అంటే అదే క్షమాపణ. సెండ్, వదిలేయటం, పంపించడం, వదిలిపెట్టడం అనే క్షమించడం ఎందుకు కష్టం? ఈ కొద్ది నిమిషాలు చూసుకొని మనం ముగిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది చాలా మంది కష్టం. మనము క్షమాపణ పొందాం, మారు మనసు పొందాం, యేసుక్రీస్తు మనల్ని క్షమించాడు, కానీ మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నామా? మనకు క్షమించే మనసు ఉందా? అవతల వ్యక్తి ఏమైనా చేసినా సరే, నీకేం తెలుసు బ్రదర్, వాళ్ళు చేసింది చాలా నష్టం చేశారు, మాకు అవమానం తెచ్చిపెట్టారు, మా గురించి చాలా అంతా టామ్ చేస్తున్నారు, మా గురించి దుష్ప్రచారాలు చేస్తున్నారు, మేము వాళ్ళకి ఏం చేయకపోయినా మా గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు, అలాంటి వాళ్ళని క్షమించమంటావా అనే వాళ్ళు ఉన్నారు. నాకు అవమానం చేశాడు, క్షమించాలా? చిన్నప్పుడు నాకు సెక్షువల్గా అబ్యూస్ చేశాడు, క్షమించాలా? చిన్నప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు ఒక వ్యక్తి, వాడు ఇప్పుడు కనపడ్డాడు నాకు, నేను క్షమించాలా ఆ వ్యక్తిని? ఎలా క్షమించగలనండి? నా వల్ల కాదు. అవును, క్షమించడం అవసరం, కానీ నా వల్ల కాదు. ఐ కెనాట్. ఎందుకు క్షమించడం కష్టం అంటే కొన్ని కారణాలు చూద్దాం. మొదటి కారణం ఏంటంటే, బాగా గాయపడినప్పుడు క్షమించడం కష్టం. బ్రదర్, నేను చాలా కుంగిపోయాను బ్రదర్, ఇప్పుడు మాత్రం నేను క్షమించను, నా వల్ల కాదు. ఆయన చెప్పిన మాటలు, ఆ ప్రవర్తనకు నేను చాలా గాయపడ్డాను, ప్లీజ్ లీవ్ మీ, ఐ కెనాట్. దిస్ ఈస్ ట్రూ. ఇది నిజం. సైకలాజికల్గా ఇది నిజం. నీ భార్యను నువ్వు చాలా తిట్టావు, చాలా అరిచావు, కృంగిపోయింది, బాధపడిన తర్వాత నువ్వు చాలా భయపడిపోయి క్షమించవా ప్లీజ్ అంటే క్షమించదు. కష్టం, ఆమెకి చాలా కష్టం.
అంత గాయపరిచేసి, అంత సైకలాజికల్గా కృంగింపచేసి, తొక్కేసి, అణిచేసి, మానసికంగా మనసంతా పిసికేసి, మాట్లాడకుండా చేసి, నీకు మళ్ళీ కొంచెం కష్టంగా ఉన్నప్పుడు పిల్లలకి వంటల గింటలు సరిగా జరగటం వల్ల ఇంట్లో పనులు బాగా జరగట్లేదు కాబట్టి సారీ అని మామూలుగా వెళ్తే ఎలాగవుద్ది? ఇట్ డజంట్ హ్యాపన్. అవును, ఆమె క్షమించాలని ఆశపడుతుంది, ఆమె బిలీవరే, కానీ క్షమించడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఆమె కలిగిన గాయము, బాధ చాలా డీప్. దాని నుండి కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. అందుకే క్షమించడం కష్టంగా ఉంది. మీరు క్షమించమని అడుగుతున్నారు, కానీ అవతల వ్యక్తి కూడా క్షమించే స్థితిలో ఉండాలి. క్షమించే స్థితిలోకి రావాలి. అవతల వ్యక్తిని నువ్వు గాయపరిచాక ఆ వ్యక్తి నిన్ను క్షమించాలని మళ్ళీ కోరినప్పుడు ఆ వ్యక్తి గాయం నుండి కోలుకుండే వరకు వెయిట్ చేయాలి. ముఖ్యంగా స్త్రీలు గాయపడితే కోలుకోవడం చాలా లేటుగా జరుగుతుంది. పురుషులు గాయపడితే 24 అవర్స్లో కోలుకుంటారు, స్త్రీలు 24 days పడుతుంది. మనకంత ఓపిక లేదండి. రెండో కారణం ఎందుకు క్షమించలేదంటే, క్షమించే మనసే లేదు. అసలు క్షమించను బ్రదర్, మీరేమన్నా అనుకోండి, నేను మాత్రం క్షమించను అని కొంతమందికి మూర్ఖత్వం ఉంటుంది కాబట్టి వారు క్షమించలేరు. మూడో కారణం ఏంటంటే, ఎందుకు క్షమించలేవయ్యా అంటే, దయా కనికరం లేదు నాకు, యేసయ్య లాంటి మనసు లేదు నాకు, యేసయ్యలాగా నేను ఎదగలే, యేసయ్య లాంటి కోణంలో నేను చూడలేకపోతున్నాను, యేసయ్య లాంటి కరుణా హృదయం నాకు లేదు, నేను చూడలేకపోతున్నాను. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ. నాలుగో కారణం ఎందుకు క్షమించలేకపోతున్నావు అంటే, స్వనీతిమంతుడిగా ప్రవర్తించుట. నేనేం క్షమిస్తాను, వాడే నా కాళ్ళు మొక్కాలి, వాడే నా దగ్గర రావాలి అంటూ నీలా పెద్దగా స్వనీతిపరుడుగా, ఇదెవరంటే తప్పిపోయిన కుమారుడి యొక్క అన్నవలే, ప్రాడిగల్స్ బ్రదర్స్ యాటిట్యూడ్ అంటారు. నీ తమ్ముడు చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడంటే వాడికి నువ్వు బిర్యానీ చేసి పెడతావు, వాడికి అంత చేసి పెడతావా? నేను నీ ఇంట్లో ఉంటే నాకేమైనా చేసావా? ఈయన చాలా స్వనీతిపరుడుగా ఫీల్ అయిపోతున్నాడు. అరే క్షమించరా నాయన అంటే, నేనేం క్షమిస్తాను, నువ్వు నాకేమైనా చేసావా? ఇది కూడా బాగలేదండి. ఎందుకు క్షమించమంటే, నీకు నువ్వు స్వనీతిపరుడుగా ఫీల్ అయిపోతున్నావు. నేనేం తప్పు చేయలే, నేనే రైట్, నేనెందుకు క్షమించాలి, నేను క్షమించను, అవసరమైతే రమ్మను అంటూ కొన్నిసార్లు మనం స్వనీతిపరులుగా ఫీల్ అవ్వడం, దీనివల్ల కూడా మనం క్షమించడానికి మనకి ఇష్టం లే. వై పీపుల్ డోంట్ ఫర్గివ్? ఎందుకు క్షమించరు? కొన్ని కారణాలు. ఇంకా మరొక కారణం ఏంటంటే, వ్యక్తిని ఇంకా బాధపరచాలి. అవతల వ్యక్తి తప్పు చేసినందుకు చాలా బాధపడి కురిగిపోతుంటే, సార్ క్షమించరా సార్ అంటే, నేను క్షమించను, వాడు ఇంకా బాధపడాలి, వాడి దాంట్లో ఇంకా కుమిలిపోవాలి, వాడు ఇంకా దాంట్లో ఇంకా మానసికంగా కురిగిపోవాలి, అంతే. ఐ లైక్ దట్, ఐ వాంట్ హిమ్ టు సఫర్ ఫర్ వాట్ హీ డిడ్ టు మీ. నాకు వాడు ఏం చేశాడో వాడు దాంట్లో నలిగిపోవాలి, చితికిపోవాలి, వాడు అక్కడే ఉండాలి, నేను మాత్రం క్షమించను. వాడేమో సార్ ప్లీజ్ క్షమించమండి, నో. ఇలా కొంతమంది భార్యలు చేస్తారు, భర్తలు చేస్తారు. నేను క్షమించనండి, ఆమె సఫర్ అవ్వాలంతే, నాతో ఏ విధంగా ప్రవర్తిస్తా అది, ఆయన అట్టనే సఫర్ అవ్వాలి, నాతో ఏ విధంగా ప్రవర్తిస్తాడా అంటూ కొన్నిసార్లు మనం క్షమించం. ఎందుకంటే మనం ఆ వ్యక్తిని ఇంకా బాధపరచాలని కోరుకుంటూ ఉంటాం. మరొక కారణం ఏంటంటే, వ్యక్తికి కీడు కోరుతూ, అదే సేమ్ పాయింటే, నువ్వు ఇంకా సఫర్ అవ్వాలి, నువ్వు ఇంకా మానసికంగా కృంగిపోవాలి, నువ్వు నాకు చేసిన తప్పు వల్ల నీవు అనారోగ్యంగా ఇదైపోయావు, నీకు షుగర్ బీపీ ఎక్కువైపోయింది, ఇంకా అవ్వాలి, నువ్వు ఇంకా సఫర్ అవ్వాలి అంటూ ఒకలాంటి మనస్తత్వం మనలో కలిగి ఉంటుంది. అందుకే ప్రజలు క్షమించడానికి ఇష్టపడటంలే. మరొక కారణం ఏమిటి అంటే, నీ పాపాలు కప్పుకోవడానికి అవతల వ్యక్తిని క్షమించడానికి ఇష్టపడటం. నువ్వు కూడా తప్పు చేశావు, ఆ వ్యక్తి కూడా తప్పు చేశాడు, కానీ ఆ వ్యక్తి వచ్చి క్షమాపణ అడుగుతుంటే నువ్వు క్షమించడానికి ఇష్టపడటం. ఎందుకంటే నువ్వు కూడా ఒప్పుకోవాలి కదా, నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు కాబట్టి నీ పాపాలు కప్పుకోవటానికి అవతల వ్యక్తిని క్షమించడానికి ఇష్టపడటం. ఇది కూడా ప్రమాదకరం. మరొక కారణం ఎందుకు క్షమించలేకపోతున్నాను, క్షమిస్తాను కానీ మర్చిపోను, ఆ ఫైల్ డిలీట్ చేస్తాను కానీ రీసైకిల్ బిన్లో పెట్టుకుంటాను, అప్పుడప్పుడు రెస్టోర్ చేసుకోవాలి, అప్పుడప్పుడు ఆ ఫైల్స్ ఓపెన్ చేయాలి,
నేను కాదు, ఒక ఫైల్స్ ఓపెన్ చేసి ఆయనకు చూపిస్తాను. నువ్వు అది చేసావు కదా ఆ రోజు, నువ్వు అది చేసావు కదా ఈరోజు. రీసైకిల్ బిన్లో ఇంకొక ఆప్షన్ ఉందండి, పర్మనెంట్ డిలీట్ పర్మనెంట్లీ. అది మనం చెయ్యం, అది మనం చేయట్లే. క్షమాపణ అంటే కంప్లీట్గా ఉండాలి. క్షమించాల్సి పో, తర్వాత చూద్దాంలే అంటే, తర్వాత చూద్దాంలే అంటే ఏంటి? అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను, నువ్వు నాకు ఏం చేశావు, అది బాగలే. డోంట్ కీప్ రికార్డ్స్, డోంట్ కీప్ రికార్డ్స్. వదిలేసేయండి. యేసుక్రీస్తు మనల్ని క్షమించాడు, పర్మనెంట్గా క్షమించాడు. అంతేగాని రికార్డులు పెట్టేసి మనం పాపం చేసినప్పుడు మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేసి, నాకు తెలుసులే నువ్వు ఆ రోజులంతా ఇలా జీవించావు కాబట్టి ఇట్టగయ్యావు, మళ్ళీ అలా ఫైల్స్ అన్ని మళ్ళీ చూపించడంలే. యేసుక్రీస్తు మనల్ని పర్మనెంట్గా క్షమించాడు, మన పాపాలన్నీ తుడిచిపారేశాడు, అసలు రికార్డే లేదు. సాతానుడు వచ్చి జఫన్య పీటర్ ఇలాంటి వాడు ఆ 73లో 74లో 94లో ఇది చేశాడు అది చేశాడంటే సాతానుతో అంటాడంట, నాకేం రికార్డ్ ఏమి లేదే, ఫైలే లేదే అంటాడట. ఫైళ్ళు తీసేది సైతానుడు, దేవుని బిడ్డలు కాదు. పాత ఫైల్స్ అన్ని మళ్ళీ ఓపెన్ చేసేది సైతానుడు చెప్తాడు మనకు ఓపెన్ చేయమని, దేవుడు చెప్పడు. మళ్ళీ క్షమించాము, మళ్ళీ ఏదో తప్పు చేసి నువ్వు అంతేలే, నువ్వు అప్పటి నుంచి అదే చేస్తున్నావు, మళ్ళీ రికార్డ్ అంతా వినిపిస్తావు. ఇది బాగలే. క్షమిస్తే క్షమించాలి, కానీ క్షమిస్తాను కానీ మర్చిపోలే అంటాడు, అది కూడా కాదు. కాబట్టి క్షమించాలి, ఫైనల్గా క్షమించాలి. ఎందుకు క్షమించాలి? కొన్ని విషయాలు మనం చూద్దాం. నంబర్ 1, క్షమించుట అనేది దైవికం. ఫర్గివ్నెస్ ఈజ్ ఏ గాడ్లీ నేచర్. ఫర్గివ్నెస్ ఈజ్ గాడ్లీ నేచర్. నీవు క్షమించడం ద్వారా నీవు దేవుని పాత్ర వహిస్తున్నావు, నీవు దేవునిలాగా ప్రవర్తిస్తున్నావు. పగ తీర్చుకోవడం దేవుని పని, క్షమించడం నీ పని. రివర్స్ చేయొద్దు. దేవుడు క్షమిస్తాడులే, నేను మాత్రం పగ తీర్చుకుంటా అంటే అది బాగాలే. క్షమించడం అనేది దైవికం. రెండవది, క్షమించకపోవటం అది సాతాను కార్యం. ఇఫ్ ఫర్గివ్నెస్ ఈజ్ డివైన్, నాట్ ఫర్గివింగ్ ఈజ్ ఏ సెటానిక్ థింగ్. నేను క్షమించను అన్నావనుకో, నువ్వు సైతాను కార్యం చేస్తున్నావు అంతే. క్షమించడం అనేది దేవుని గుణం. మనం దేవుని బిడ్డలం కాబట్టి క్షమించాలి. మరొకటి, క్షమించడం అంటే దేవుని కళ్ళతో ఆ వ్యక్తిని చూడాలి. మన కళ్ళతో చూస్తే క్షమించడం కష్టంగా ఉంటుంది. యూ మస్ట్ హ్యావ్ ద ఐస్ ఆఫ్ జీసస్ టు ఫర్గివ్ ఎ పర్సన్, బికాజ్ యూ మస్ట్ సీ ఫ్రమ్ దట్ యాంగిల్. యేసయ్య కళ్ళతో చూడడం అంటే యేసయ్య లాంటి మనసు కావాలి, యేసయ్య కళ్ళు ఉండాలి, యేసయ్య లాంటి హృదయం ఉండాలి, యేసయ్య లాంటి స్వరంతో ఆయనతో మాట్లాడాలి, యేసయ్య లాంటి హస్తాలు కలిగి ఆయన దగ్గరికి చేర్చుకోవాలి. యాక్సెప్టింగ్, లుకింగ్ యాజ్ ఐస్ ఆఫ్ గాడ్, హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ఎ గాడ్, టాక్ విత్ ద వాయిస్ ఆఫ్ గాడ్, రిసీవింగ్ విత్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఇది క్షమాపణ. ఈరోజు నీ ముందు ఈ నేను క్షమించను అనే గోడ ఉందా? ఈజ్ దర్ ఎనీబడీ యూ హ్యావ్ టు ఫర్గివ్? ప్లీజ్ గో అండ్ డూ ఇట్. చెయ్యండి. నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలు, నీ వాక్యాలు, నీ కానుకలు ఇవన్నీ వద్దు దేవునికి. ఇది చేయకుండా అవన్నీ ఆయనకి ఇష్టంలే. దేవుడు వాటి వల్ల బతకటంలే. మనం ఇచ్చే కానుకల ద్వారా ఆయన బతకటంలే. మనం ఆయన్ని వర్షిప్ చేస్తే ఆయన గొప్పోడని కాదు. ఎవరు ఈ లోకంలో ఎవరు కూడా ఆయనకు ఆరాధన చేయకపోయినా దేవుడుగానే ఉంటాడు, ఇంత కూడా తగ్గడు. మనం ఆరాధిస్తే ఆయన రేటింగ్ పెరుగుతుంది, ఆరాధించకపోతే రేటింగ్ తగ్గిపోద్ది. ఆ టైం లేదండి. దేవుడు అలాగనే ఉంటాడు. ఈ సృష్టి కాకముందు ఉన్నాడు, సృష్టి అయిన తర్వాత ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. మై వర్షిప్ డస్ నాట్ మేక్ హిమ్ గ్రేటర్ ఆర్ స్మాలర్, ఈజ్ ద సేమ్. బట్ గాడ్ వాంట్స్ టు బీ హ్యాపీ. క్షమిస్తావా? నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీకు తిరుగుబాటు చేస్తున్న మీ బిడ్డలు కావచ్చు, వాణ్ణి మాత్రం నేను క్షమించను బ్రదర్ అంటావా? మా ఆయనను నేను క్షమించను బ్రదర్, ఆయన నాకు చాలా చేశాడు అంటావా? అయితే ఈ సంవత్సరంలో ఓపికతో పరిగెత్తలేవు. ఈ క్షమాపణ అనే గోడ దగ్గరే కూర్చొని ఉంటావా సంవత్సరం అంతా? క్షమించకుండా మొండికేసుకొని
ఎంతకాలం ఉంటావు? ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, ప్రభు ఐ హ్యావ్ టు ఫర్గివ్ సంబడి. వాళ్ళు ఎవరైనా సరే, ఒక అన్యుడు కావచ్చు. ఇది చాలా కష్టం. నేను ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు ఒక హిందూ ఫ్రెండ్ ఉండేవాడు. ఏదో మాటల్లో జగడం అయిపోయింది, మాటలు లేవు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆరంభంలో మాటలు జగడం అయిపోయింది, ఇదైపోయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా మాట్లాడలే. మళ్ళీ నేను బిలీవరే, ఈజీఎఫ్కి వెళ్ళేవాడిని, మీటింగ్లకు వెళ్ళేవాడిని, ప్రార్థన చేసేవాడిని, పొద్దునే క్వైట్ టైం. కానీ దేవుడు ఊరికి చెప్పేవాడు, ఒరే ఇదంతా నాకు వద్దన్నాడు, నీ భక్తి నాకు అస్సలే వద్దన్నాడు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ అడగాలి. నువ్వు ఆయన బాధపరిచావు, ప్రభు ఆయన హిందూ కదా, హిందూ అయితే నీకేంటి అని బాధపరిచావా లేదా? ఒక మనిషిని బాధపరిచావా లేదా? చాలా కష్టమైపోయింది, ప్రెస్టీజ్ ఇష్యూ. నేను క్రిస్టియన్, బోర్న్ అగైన్ క్రిస్టియన్, ఆయన దగ్గర క్షమాపణ అడగటమా? ఆఫ్టర్ ఆల్ అని అన్యుడు. నో, అన్యుడో ధన్యుడో, అసలు ఇప్పుడు నువ్వు అసలు అన్యుడు, వాడే ధన్యుడు. నువ్వు అన్యుడుగా అయితే ధన్యుడు అవ్వాలంటే క్షమాపణ ఊరు వెళ్ళు. చాలా కష్టమైపోయింది. సెకండ్ ఇయర్లో ఫస్ట్ మంత్ వెస్లీ కాలేజీలో చదివాం. వెళ్ళాను, ఒకరోజు మార్నింగ్ వెళ్ళాను, బైబిల్ చదవలేకపోయాను. వెళ్ళి మార్నింగ్ లేపాను, మార్నింగ్ 6 o'clock పడుకొని ఉన్నాడు. లేపాను, సూర్యం గుడ్ మార్నింగ్ అన్నాడు. ఐఎమ్ సారీ, షేక్ హ్యాండ్ ఇచ్చాను. పక్కన లేచి కూర్చున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనకు కొన్నిసార్లు గర్వం, మనకు స్పిరిచువల్ ప్రైడ్ అంటారు, ఆత్మీయ గర్వం. నేనే స్పిరిచువల్, నేనే ప్రార్థన, నేను ఎందుకు క్షమించాలి? నో, దేవుడికి నీ భక్తి అనవసరం అండి. నీ కానుకలు అసలే వద్దు, నీ వేషధారణ అసలే వద్దు. ఇఫ్ దెర్ ఇస్ సంబడి యూ హ్యావ్ టు ఫర్గివ్, ప్లీజ్ డూ ఇట్ దీస్ డేస్. ఈ రోజుల్లో చెయ్యి. ఎవరన్నా క్షమించాలంటే, వారు ఇక్కడ లేరు కదంటే ఫోన్ చేసి ముందు క్షమాపణ కోరుకో, తర్వాత కలుగు, పలకరించు, డూ ఇట్. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. క్షమించుట దైవికం అనే మాట. క్షమిస్తే ఏమవుతుంది? ఇది చెప్పుకొని ఆపేస్తాను. క్షమిస్తే ఏమవుతుంది? మీ ఇద్దరికీ విడుదల. ఇట్ రిలీజెస్ బోత్ ఆఫ్ యూ. క్షమాపణ ఇద్దరికీ విడుదలండి, అవతల వ్యక్తికే కాదు. నీకు తప్పు చేసిన ఆ వ్యక్తిని విడుదల చేయట్లా, నీకు కూడా విడుదల. మీకు తెలుసా, ఇప్పుడు నేను అవతల వ్యక్తి తప్పు చేశాడు, నేను చేయలే, వాడు నాకు వ్యతిరేకంగా పనిచేశాడు అనుకోండి, అవతల వ్యక్తి నేను క్షమించకపోతే నేను కూడా బందీనే. తెలుసా మీకు ఆ విషయం? యు ఆర్ ఆల్సో బౌండ్ బికాజ్ యు ఆర్ నాట్ ఫర్ గివెన్. నువ్వు క్షమించలేదు కాబట్టి నువ్వు కూడా బందీవే, నువ్వు కూడా బంధకంలో ఉన్నావు. క్షమించాలి. క్షమించడం ద్వారా ఇద్దరికీ విడుదల. క్షమించడం ద్వారా దేవుని గుణాన్ని ప్రదర్శిస్తున్నావు. యు ఆర్ ఎగ్జిబిటింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. క్షమించడం ద్వారా ఇద్దరి మధ్యనున్న సాతాన్ని ఏం చేశారు? ఇద్దరు కలిసి తన్ని పారేశారు. మీరిద్దరు క్షమాపణ పొందాక, మీ ఒకరినొకరు క్షమించుకున్నాక సైతానికి మీ మధ్యలో స్థానం లేదండి. మనం ఎంతసేపు అయితే క్షమించకుండా ఉంటామో, సాతానుడి మధ్యలో ఇద్దరి మధ్య కూర్చొని ఇద్దరిని రెచ్చగొడతా ఉంటాడు. ఇద్దరిని రెచ్చగొట్ట, అడుగు, క్షమాపణ అడుగు అంటాడు. నువ్వు క్షమించొద్దు, నువ్వు క్షమాపణ అడుగు, నువ్వు క్షమించొద్దా. ఇద్దరిని రెచ్చగొడదు. క్షమించుకున్నారనుకో, వాడు బయటికి వెళ్ళిపోతాడు. భార్య భర్తలు జాగ్రత్త, ఇది మనం తెలుసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్, you both are entertaining devil between you. When you forgive both each other, you are kicking out the devil in your family. Very important. ఇంకోటి ఏంటంటే, చేదు జ్ఞాపకాలకు, ద్వేషాలకు గుడ్ బై. క్షమించడం ద్వారా చేదు జ్ఞాపకాలు ఉండవు. క్షమించకపోతే వాళ్ళు చేసిన ఆ సీన్ ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నువ్వు అరే చేసావు కదా, నువ్వు ఆ మాట అన్నావు కదా, నాకు ఇలాగ అన్నావు కదా, నువ్వు అది చేసావు కదా అంటూ ఆ చేదు అనుభవాలు ఎప్పుడు కూడా మన మతికి వస్తూ ఉంటాయి. కానీ క్షమించడం ద్వారా అవన్నీ వెళ్ళిపోతాయి. దేహానికి, ప్రాణానికి, ఆత్మకు స్వస్థత. When you forgive, your body is healed, your mind is healed, your spirituality is healed. క్షమించడం ద్వారా కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. నాలో ఆ చేతులు పెట్టుకోవడం ద్వారా బీపీ, షుగర్ అంతా వచ్చేస్తుంది. మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అవతల వ్యక్తి డిప్రెషన్లో ఉన్నావు, నువ్వు క్షమించలేదు కాబట్టి నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. లేక అవతల వ్యక్తి నన్ను ఎందుకు క్షమించడం లేదంటూ ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మానసిక రోగం, శారీరక రోగం, దీనివల్ల ఏమైపోతుందంటే ఆధ్యాత్మికంగా కూడా రోగస్థులం అయిపోయి ఉన్నాం. ప్రార్థన లేదు, బైబిల్ లేదు, సహవాసం లేదు, ఎందుకంటే క్షమాపణ లేదు. కానీ క్షమాపణ వల్ల ఈ మూడిటికి స్వస్థత ఉంది. తర్వాత నూతన ప్రారంభం అనే మాట, నూతన ప్రారంభానికి అవకాశం. నూతన ప్రారంభం అంటే అవతల వ్యక్తికి నూతన ప్రారంభాన్ని ఇస్తున్నావు,
నీకును నూతన ప్రారంభాన్ని కలిగించుకుంటున్నావు. మీరిద్దరూ కలిసి ఒక నూతన మార్గంలోనికి వెళ్ళే అవకాశం కూడా కల్పిస్తుంది ఈ క్షమాపణ. అందుకే యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు, క్షమించు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు నేను కూడా శిక్షించను, వెళ్ళు అని చెప్పాడు. అంటే దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తే మనం కూడా క్షమించాలి. ఎందుకంటే మనలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి మనం క్షమించాలి. నేను క్షమించను అనే గోడ ఉందా నీ జీవితంలో? ఈ 3 దినాల్లో మీటింగ్ అయ్యేలోగా ఒకవేళ ఆ గోడ ఉందని ఈరోజు గుర్తిస్తే ఆ గోడ దగ్గర ఉండిపోయి అవతల జీవితాన్నంతా నాశనం చేసుకోవద్దు. దేర్ ఈజ్ సో మచ్ టు డూ, బట్ దిస్ వాల్ ఈజ్ ప్రివెంటింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ ఇట్. బ్రేక్ ఇట్. ఒప్పుకో, ఇది చాలా కష్టం, కానీ దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. క్షమాపణ అనేది దేవుని గుణం. క్షమించకపోవటం అనేది సైతాన్ గుణం. ఫర్గివ్. ఏమైనా సరే మీకు ఎంత నష్టం కలిగించినా, అవమానం కలిగించినా, గాయం కలిగించినా, గాయపరిచేది యెహోవా దేవుడు. ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే సహాయం చేస్తాడు. నెక్స్ట్ రేపు మితిమీరిన ఆత్మవిశ్వాసం అనే గోడ. రేపు చూద్దాం దాని సంగతి. ప్రార్థన చేసుకుందాం. ఐదు గోడలు మనం చూసాం. నాకు ప్రాముఖ్యత లేదు, అపహాస్యం అనే గోడ, మేలుకు కీడు అనే గోడ, పగ తీర్చుకోవటం అనే గోడ, నేను క్షమించను అనే గోడ. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ ఏదైనా గోడ ఈరోజు ప్రభు నీకు చూపిస్తే ఆ గోడ దగ్గరే కూర్చొని లైఫ్ వేస్ట్ చేసుకుంటావా? లేక ఆ గోడలు పగలగొట్టి, లేక ఆ గోడను దూకేసి అవతలకెళ్ళి ఈ జీవితాన్ని కొనసాగించి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క పర్పస్ నెరవేర్చుకుంటావా? అని ఇష్టం. ఇట్ ఈస్ అప్ టు యూ. నాకు కష్టంగా ఉంది బ్రదర్, ఇదొక్కటి మాత్రం కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు. నీ వల్ల కాదు, కానీ క్రీస్తు ద్వారా నాకు సమస్తమును సాధ్యమే. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ప్రభుని అడుగు, ప్రభువా నాకు ఈ గోడ ఉంది, ఇది పగలగొట్టు, దీన్ని తీసివేయి. నా ఆఫీసులో నన్ను చాలామంది అపహాస్యం చేస్తారు, ఎందుకంటే నేను యేసయ్య బిడ్డనని. డోంట్ వరీ, అపహాస్యం అనేది ఉంటుంది, అపహాస్యం అనేది పోదు. కాబట్టి ఆ గోడను పగలగొట్టే అవసరంలే, గోడ దూకేసి అవతలకి వెళ్ళిపో. కానీ క్షమాపణ అనే గోడ పగలాలి, అది పగిలిపోవాలి. ఆలోచించు. నేను మిమ్మల్ని ఆవేశపరిచి నిర్ణయాలు తీసుకోమని నేను చెప్పను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఆయన స్వరానికి మీరు లోబడాలి. దయగల తండ్రి, నీ వాక్యం కొరకు వందనాలు. మా జీవితాల్లో ఏమైనా గోడలు మీరు బయలుపరిస్తే అది ప్రభావం, అది అధిగమించడానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యం మేము విన్నాం, కేవలం వినే వాళ్ళ వరకే ఉండకుండా వాక్యానికి విధేయులు అవడానికి సహాయం చేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి.